నా ప్రియ సోదర సోదరీమణులందరికీ ఈ దేవుని సాంస్కృతిక సభలలో చివరి రోజు మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని స్వచ్ఛమైనదిగా చూస్తూ నేర్చుకుంటూ మీరందరూ ఎంతో సంతోషిస్తున్నారని నేను భావిస్తున్నాను. ప్రపంచంలో ఉన్న ప్రతి బోధ ఇలాంటిదే అయితే మన చుట్టూ ఉన్న సమాజం ఎంతో చక్కగా ఉండేది. కానీ అది జరగదు. ఐడియాలిటీ అంటారు దీనిని. ఐడియల్ స్థాయిని అందుకోవాలంటే అది అందరికీ చేత కాదు. మలినాలుంటాయి, వంకర టెంకర మార్గాలుంటాయి, స్వార్థపరులు ఉంటారు. దేవుని యొక్క పనిని దేవుని ముసుగులో పాడు చేసేవారు కూడా ఉంటారు. ఆయా తరాలలో దేవుడు మనకు దీనిని గూర్చిన ఉదాహరణలు చూపించాడు. ఆదాము కాలం మొదలుకొని ఇశ్రాయేలీయుల కాలంలోనూ ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుల కాలంలోనూ దేవుడు మనకు తన గ్రంథంలో వాటిని పరిచయం చేస్తూ అనేక సందర్భాల ద్వారా దేవుని పక్షాన ఉన్నవాడు ఒకడు, దేవునికి భిన్నంగా ఉన్నవారు 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మందిగా మనకు కనిపిస్తున్నారు. మీరు ఏ కాలంలో చూడండి, దేవుని పక్షాన నిలబడ్డవారు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది. ఏ కాలంలో మనం చూసినా సరే, ఎందుకంటే మన విరోధి అయిన వాడు అంత తేలికగా అంత సులభంగా ఎవరిని విడిచిపెట్టడు. వాడు గర్జించు సింహం వలె ఎవరిని బ్రింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆ శత్రువు యొక్క బలం అంచనా వేయకపోతే దేవునిలో ఉన్నాం అనే ముసుగులో వాడి చేతిలో మనం ఓడిపోతాం. కనుక వాడిని చాలా చాకచక్యంగా దెబ్బ కొట్టాలి. ఇంతమంది మనుషులను లోకంలో మన తండ్రి పిల్లను వాడి వెనక ఈడ్చుకొని పోతున్నప్పుడు మరణించిన ప్రతి శవం, అందులో ఉన్న ఆత్మ వాడున్న లోకానికి చెరపట్టబడుతున్నప్పుడు మనం చాలా తెలివిగా ఆలోచించాలి, చాలా యుక్తిగా మన ప్రయత్నం చేయాలి. అందుకే క్రైస్తవ్యాన్ని స్వీకరించినప్పుడే నేను నా దేవుని అడిగాను, అందరి వలె నేను ఉండకూడదు, అందరి వలె నేను నిన్ను మోసం చేయకూడదు. నేను నీ కొరకు బ్రతికితే నిజంగా బ్రతకాలి, లేకపోతే నిన్ను స్వీకరించకపోవడమే మంచిది. నాకు అలాంటి బ్రతుకునివి తండ్రి అని అడిగాను. నాకు సర్వసంపదలు అక్కర్లేదు. అలా కావాలి అనుకుంటే దేవుని వాక్యం ప్రకటించక్కర్లేదు. లోకంలో లోక విద్యలో ఏదో ఒక మంచి చదువుని చదువుకొని తన సముపార్జనలో పడి ఏ సాఫ్ట్వేర్ రంగాన్నో, ఏ ఇంజనీరింగ్ విభాగాన్నో, ఏ వైద్య విభాగాన్నో, ఏ రాజకీయ విభాగాన్నో ఎన్నుకొని ధనం సంపాదించవచ్చు. ఈరోజు నన్ను అడిగితే ఈ ప్రపంచంలో అతి సులభమైన పని ధనం సంపాదించటం. నీతి న్యాయం పక్కన పెడితే ధనం సంపాదించటమే అతి సులభమైన పని. కానీ నాకు ధన సముపార్జన మీద ఆశ లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది నన్ను నేను రక్షించుకోవాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నా ఆత్మ రక్షింపబడాలి. అది దిక్కుతోచని పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు. తరతరాలు కాలిపోయే అగ్నిలోనికి అది వెళ్ళకూడదు. అదే నా ఆలోచన. నా ఆత్మను రక్షించుకోవాలంటే ఏం చెయ్యాలి అని ఆ పరిశోధనతో బైబిల్ తెరిచాను. రూపాయలు సంపాదించుదామని బైబిల్ తెరవలేదు. అధికారం
లేక పేరు పలుకుబడు సంపాదించాలని నేను బైబిల్ చదవలేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలి తండ్రి? లోకంలో ఏ పుస్తకం చదివినా నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితులలో, ఎవరిని నమ్మినా నా ఆత్మను కాపాడుకోలేని స్థితిలో నేను ఈ బైబిల్ తెరిచినప్పుడు కేవలం నేను దానినే కోరుకోవాలి, దానినే కోరుకున్నాను. అందుకే అప్పటి నుంచి అనేక మందికి నేను నేర్చుకున్న ఈ తత్వాన్నే నేర్పుతున్నాను. ప్రారంభంలో నా వెనక చాలామంది వచ్చారు. వారిది ఆరంభ సూరత్వం, ప్రారంభం కదండి. చూడగానే చిన్నవాడు మంచిగా చెబుతున్నాడు, ఇతని వెనక వెళితే నా డబ్బు సంచి నిండుతుందేమో అనుకుని చాలామంది వచ్చారు. కానీ నేను వారి పప్పులు ఉడకనివ్వలేదు. మీరు నా వెనక ఉంటే మీరు ధనం సంపాదించుకోలేరు, మీరు పేరు పలుకుబడులు సంపాదించుకోలేరు. కేవలం మీ ఆత్మను మాత్రమే మీరు రక్షించుకోగలరు. అది వారికి చెప్పాను. ఇది చాలామందికి నచ్చలేదు. అందుకే కొంతమంది వెనకడుగు వేశారు, వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే నిలిచారు. ఇంకా క్రొత్తవారు మరలా వస్తున్నారు, దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు, ప్రోత్సహింపబడుతున్నారు. కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇదొక ప్రవాహం. మొదటి నుంచి నేను చూస్తున్నప్పుడు వారందరినీ నేను ఆలోచించినప్పుడు ఎందుకు వారు వెళ్ళిపోయారు అంటే దానికి సరైన కారణం లేదు. నన్ను ఎందుకు విడిచి వెళ్ళిపోయారు? కేవలం కారణం అంటూ ఉంటే నేను వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా పాటించటం, దానిని ప్రకటించటం, అదే కారణం. అది వారికి నచ్చలేదు. వారు ఎందుకు వెళ్ళిపోతున్నారో కూడా కారణం చెప్పకుండా వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు, ముఖం చూపించలేక. ప్రియులారా, ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, విప్లవం అనేది, దేవుని జ్ఞానం అనేది, నీతి అనేది పరలోకానికి తీసుకుని వెళ్ళే దేవుని యొక్క జ్ఞానం అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. లక్షల మంది, కోట్ల మంది అనుకరించేదిగా ఉండదు. ఏ కాలమైనా మీరు చూడండి, చరిత్ర మనకు పాఠం నేర్పింది. బైబిల్లో ఉంది ఆ చరిత్ర. నోవహు కాలంలో వేల కొలదిగా, లక్షల కొలదిగా నోవహు మాట విన్నారు ఎవరైనా? తన కుటుంబం ఒక్కటే ఆయన మాట వింది. లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవుతాయని చెప్పబడినప్పుడు పట్టణంలో 2-3 కుటుంబాలు లోతుతో పాటు వచ్చాయా? చివరకు లోతు భార్య కూడా వెనక్కి తిరిగి చూసింది. అంటే దేవుని లోకంలో, దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఘనా కష్టం, చాలా కష్టం. నేను ఎప్పుడు నాకు నేను చెప్పుకునేది, నా చుట్టూ ఉన్న వారికి చెప్పేది అదే. సులభం అనుకోకండి. పరలోక రాజ్య ప్రవేశం సులభం అనుకోకండి. భూమి మీద ఆఫ్టర్ ఆల్ ఒక చిన్ని ఉద్యోగమే చాలా కష్టం. ఒక బ్యాంకులో ఉద్యోగం సంపాదించాలంటే మీరు ఎంత కష్టపడతారో చెప్పండి. క్లర్క్ ఉద్యోగం అది, ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగం అది. ఒక గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం సంపాదించాలంటే మీరు ఎంత కష్టపడాలి చెప్పండి. అయినా వస్తుందో రాదో నమ్మకం లేదు. అలాంటిది పరలోకం మనం పొందాలంటే ఎంత కష్టం చెప్పండి. అంత సులువుగా దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడా? ఏ కాలంలోనైనా ఎవరికైనా ఇచ్చాడా? ఇశ్రాయేలీలు లక్షల కాల్బలం అది బయలుదేరారు కనాను దేశాన్ని చేరటానికి. 2 కాలేబు, యెహోషువ, వారిద్దరినే దేవుడు మీరు మాత్రమే కనాను దేశాన్ని ప్రవేశించటానికి అర్హులు అన్నాడు. మిగిలిన వారెవరికి అర్హతను ఇవ్వలేదు దేవుడు. ఈ ఉదాహరణలన్నీ ఎందుకు మనకు చూపిస్తున్నాడంటే మనం ఆ అర్హతను సంపాదించుకోవాలి. మీ విరోధి అయిన వాడు చాలా కఠినాత్ముడు, కిరాతకుడు. వాడు దేవునిలో ఉన్నాం అనుకుంటూనే మనల్ని మోసం చేస్తుంటాడు. ఇప్పటి వరకు మనల్ని అలాగే చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని అలాగే మోసం చేస్తున్నాడు. నేను దేవునిలో ఉన్నాను కదా, నేను బైబిల్ పట్టుకున్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నేను ఏదో కొంత చందా దేవునికి ఇచ్చేస్తున్నాను కదా, నేను ఒక సంఘంలో సభ్యుడిని కదా, నేను ఆదివారం గుడికి వెళుతున్నాను కదా,
ఏదో సంవత్సరానికి ఒక రోజు క్రిస్మస్, ఈస్టరు, ఉపవాస దినమో, లెంట్ డేస్ ఏదో నేను పాటిస్తున్నాను కదా, ఒక సభలో నేను పాల్గొంటున్నాను కదా, నాదే పరలోకం అనుకుంటున్నారా? అపవాదిని చాలా చాకచక్యంగా మీరు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. నిజంగా మీరందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇంత మహాపట్టణం, చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు, అందులో ఎక్కువ క్రైస్తవులు. ఆ క్రైస్తవులలో దేవుడు వడకట్టాడు, ఫిల్టరింగ్ చేశాడు. ఆ వడకట్టబడిన వారిలో వచ్చారు మీరు ఇందులోనికి. చాలా ధన్యులు మీరు. కానీ ఇది ధన్యతకు ప్రారంభం, మీ అదృష్టానికి ఇది ప్రారంభం. దీనిని మీరు నిలబెట్టుకోగలిగితే, అసలు సిసలైన ఆ జ్ఞానం మీకు అర్థమైతే, దానిని మీ బ్రతుకు కాలమంతా కొనసాగించగలిగితే, అప్పుడు మీరు గొప్పవారు, అప్పుడు మీరు దేవుని కుమారులు. ఈ సభను ఇక్కడ జరిగించటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఈ సభలకు ఈ అంశాన్ని నిర్ణయించటానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే మార్చి నెల 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీన ఢిల్లీ మహాపట్టణంలో యమునా నది తీరాన శ్రీ శ్రీ రవిశంకర్ అనేటువంటి ఒక వ్యక్తి సరిగ్గా ఇలాంటి అంశంతోనే ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి సభను నిర్వహించాడు. అది 3 రోజుల సభ. దానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. యమునా నది తీరంలో వార్తలు చదివిన వారికి దీనిని గూర్చిన అవగాహన ఉంటుంది. పర్యావరణాన్ని పాడు చేశారు, ఈ సభను నిర్వహించటానికి పర్యావరణం పాడైంది అంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వారి మీద కేసు కూడా వేసింది. 5 కోట్లు జరిమానా కట్టమంది. వారు కట్టలేదు. యమునా నది తీరాన ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పించడానికి వారు చెట్లు నరికేశారు అనేది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యొక్క అభివాదం. కానీ శ్రీ శ్రీ రవిశంకర్ ఏమన్నారో తెలుసా? నేను జరిమానా కట్టను అన్నారు. ఆయన జీవించే కళ అనే సభను నిర్వహించారు. మంచిదే, ఆయన ఎన్నుకున్న అంశం వరకు బాగానే ఉంది. జీవించే కళ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నారు ఆయన. ప్రపంచ దేశాలలో అనేక మంది గొప్పవారు అందరినీ ఆహ్వానించారు. సుమారు 35 లక్షల మంది ఆ సభకు విదేశీయులు వచ్చారని అంచనా. ఏం చెప్పారండి ఇంతకీ? ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఏం చెప్పారండి ఇంతకీ అనగానే మనకు మీడియా కానీ, పత్రికా మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏం చూపించిందో తెలుసా? అక్కడ ఏం జరిగిందో తెలుసా? నాట్యాలు వేసుకున్నారు, సంస్కృతిని తెలుపుకున్నారు, పద్యాలు పాడుకున్నారు, గీతాలాపన చేశారు, సంగీతాన్ని వాయించారు, యోగా చేసుకున్నారు, ధ్యానం చేసుకున్నారు. తరువాత ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు. ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. అత్యధిక పదవులలో ఉన్న అనేక మంది ఆ కార్యక్రమానికి ఆహ్వానింపబడ్డారు. వారు వెళ్ళారు. ఆ కార్యక్రమాన్ని ఎంత అంత అని చాలా పొగిడారు. ఈ భూ ప్రపంచం మీద మనిషిని మార్చగలిగే ఏ కార్యక్రమాన్ని అయినా సరే నేను అభినందిస్తాను. కానీ మీరు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీ మహాపట్టణంలో, ఒక భారతదేశపు ప్రధానమైనటువంటి పట్టణంలో, యమునా నది తీరంలో పర్యావరణాన్ని పాడు చేస్తూ ఇంత మంచి భయంకరమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టిన తరువాత ప్రపంచ దేశాలకు మీరు ఇచ్చినటువంటి సందేశం ఏంటి అంటే ఆయన ఏమన్నారో తెలుసా? అందరి సంతోషమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అన్నాడు. వచ్చిన వారందరి సంతోషమే కార్యక్రమం యొక్క ఉద్దేశం అంటున్నాడు. జీవించే కళ అనగానే యోగా చేయాలట, ధ్యానం చేయాలట, నాట్యం చేయాలట, గీతాలాపన చేయాలట, ఒకరి సంస్కృతి మరొకరికి తెలియచేయాలట. అంటే భారతదేశపు సంస్కృతిని శ్రీలంక వారికి, పాకిస్తాన్ సంస్కృతిని బంగ్లాదేశ్ వారికి,
ఆఫ్ఘనిస్తాన్ సంస్కృతిని సౌదీ అరేబియా వారికి, ఇలా ఒక దేశం యొక్క సంస్కృతిని మరొక దేశానికి తెలియచేయటం వలన ప్రపంచ శాంతి ఏర్పడుతుందా చెప్పండి? ఈరోజు మనం నేర్పించవలసింది అదేనా? ఈ సమాజానికి మనం తెలియచేయవలసింది అదేనా? అప్పుడే నాకు ఆలోచన పుట్టింది, అపవాది అయిన వాడు ఎంత చక్కగా ఆలోచించాడు, ప్రపంచ దేశాలన్నిటినీ పిలిచి వాడు ఎంత మాయ చేశాడు నాకు అర్థమైంది. అందుకే నా దగ్గర ఉన్నటువంటి ఈ విద్యార్థులతో చెప్పాను, మనము కూడా ఇప్పుడు అపవాదిని దెబ్బ కొట్టడానికి అంత గొప్ప భారీ కార్యక్రమాన్ని అంత ప్రధానమైనటువంటి పట్టణంలో మనం నిర్వహించకపోయినా మన స్థాయికి తగ్గట్టుగా మనం కూడా దేవుని తరఫున ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి. ఇందులో దేవుడు ప్రధానమైనటువంటి అంశం కావాలి. మనిషి యొక్క సంస్కృతిని వారు తెలియచేయటానికి ఆహ్వానింపబడ్డారు, మనం దేవుని సంస్కృతిని తెలియచేద్దాం. జీవించే కళ అని కాదు, జీవించే కళ ఎలా అని చెప్పండి. జీవించే కళ ఎలా అనే ఒక ప్రశ్నను రేకెత్తించండి. దాని క్రింద దేవుని సాంస్కృతిక సభలు, దేవునికి కూడా ఒక సంస్కృతి ఉందండి. పరలోకమందున్న తండ్రికి కూడా ఒక సంస్కృతి ఉంది, కల్చర్ ఉంది ఆయనకి. గత 4 రోజులుగా మీరు విన్నది ఆయన కల్చర్. అది మణికుమార్ కల్చర్ కాదు, లేక నా దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల కల్చర్ కాదు. అది దట్ ఈస్ గాడ్స్ కల్చర్, దేవుని సంస్కృతి. ప్రపంచంలో ఎవడైనా దేవుని సంస్కృతిని మనిషికి పరిచయం చేయాలనుకున్నాడా? లేదండి. అంతటి మహాభయంకరమైనటువంటి సభలో కూడా, కార్యక్రమాలలో కూడా ఒక దేశం యొక్క సంస్కృతిని మరొక దేశానికి పరిచయం చేయాలనుకున్నారు తప్ప దేశాలన్నిటికీ దేవుని సంస్కృతిని పరిచయం చేయాలని ఎవరు అనుకోలేదండి. అందుకే ఈ అపవాదిని ఎలాగైనా సరే నేను ఓడించాలి, వాడికి సరైన గుణపాఠం చెప్పాలి. దీనిని అంతటిని అన్ని దేశాలకు పంపించాలనే ఆలోచనతో ఉన్నాం. తెలుగు భాషలో మనం నిర్వహించినటువంటి ఈ దేవుని సాంస్కృతిక సభలను ఆంగ్ల భాషలోనికి తర్జుమా చేసి సుమారు 200 దేశాల ప్రతినిధులకు దీనిని పంపించాలనుకుంటున్నాం. ఎవరికి అర్థమైతే వారి దేశం మారుతుంది, అప్పుడు వారు తెలుసుకుంటారు భారతదేశంలో దేవుని సంస్కృతిని తెలియజేసేవారు ఉన్నారన్నమాట. ఎందుకు ఈ దేవుని సంస్కృతి ఎందుకు తెలుసుకోవాలి దేశంలో ఉన్నవారు? ప్రధానమైన సమస్యలు. మనుషులకు జీవించే కళ తెలియదు, దేవుని సంస్కృతి తెలియదు. అందుకే ఒకడు ధన సంపాదనలో ఉన్నాడు, అందుకే ఒకడు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుంటున్నాడు, అందుకే ఒకడు తన జీవిత కాలం అంతా పరాయి స్త్రీని మోహిస్తున్నాడు, పరాయి పురుషుని మోహిస్తుంది. వారికి వారి వారి బ్రతుకు పరమార్థాలు అర్థం కావటం లేదు. వారు ఒక ప్రత్యేకమైన పని మీద వచ్చారు, వారు దేవుని కొరకు సృష్టింపబడ్డారు భూమి మీద. వారందరూ దేవుని కుమారులు. ఒకవైపు దేవుని ప్రణాళిక అంతా ఆవిరైపోతుందండి. దేవుని కొరకు ఎవరు పట్టించుకోవటం లేదండి. భక్తి అంటే ఇది కాదండి. భజన చేయటం భక్తి కాదండి. మోకాళ్ళు వేయటం, కన్నీళ్లు కార్చటం ఇవన్నీ భక్తులు కావండి. ఇది కాదు భక్తి అంటే. భక్తి అంటే ఇది కాదండి. మరి ఏంటండి నిజమైన ఆరాధన? ఏంటండి నిజమైన భక్తి? మీ దేవుని కొరకు నిరంతరం మీరు ఆలోచించటం, మీ దేవుడు రచించిన ప్రణాళికను మీ ద్వారా మీరు నెరవేర్చటం, అదే నిజమైన భక్తి. అదేనండి నిజమైన భక్తి. ఒక ఉపాధ్యాయునికి విద్యార్థి నిజమైన భక్తిని ఎప్పుడు చూపిస్తాడు? మోకాళ్ళు లేసా, కన్నీళ్లు కార్చా, ప్రతిరోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పా, ఏదో కొంచెం ధనాన్ని మేస్టారు జేబులో వేసా? కాదు కాదు. ఇచ్చిన పాఠాన్ని సరిగా చదివి హోంవర్క్ కరెక్ట్గా చేస్తే అప్పుడు విద్యార్థి ఉపాధ్యాయునికి మంచి ఆరాధన చేస్తున్నట్టు, మంచి భక్తిని చూపిస్తున్నట్టు. అప్పుడు ఆ మంచి ఉపాధ్యాయుడు ఈ విద్యార్థిని చూసి చాలా మెచ్చుకుంటాడు. మంచి విద్యార్థి. దేవుడు మనలను చూసి మంచి భక్తుడు అనాలి అంటే
ఆయన మన కొరకు ఏమనుకున్నాడో దానిని మనం నెరవేర్చాలి, దానిని మనం పూర్తి చేయాలి. ఇది ప్రపంచంలో ఎవరు నేర్పించలేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నారు తప్ప నిజంగా వారికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలియదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు వ్రాయించిన ప్రతి మాటలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. నిజమండి. మనిషి ఎలా జీవించాలో దేవుడు ఈ గ్రంథంలో తప్ప ఇంకెక్కడ ప్రపంచంలో మీకు కనిపించదు, ఎవరికి తెలియదు. అందుకే ప్రపంచ దేశాలు ఇలా ఉన్నాయి. ఈరోజు మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి మీద అనేక దేశాల ప్రజలు ఒక భయంకరమైనటువంటి మహమ్మారి, ఉగ్రవాదం, ఒక భయంకరమైనటువంటి నరమేధం మనుషుల మధ్య సృష్టింపబడుతున్నప్పుడు దీనితో చాలామంది సతమతం అవుతున్నారు. అప్పుడప్పుడు మీరు వింటుంటారు, బొంబాయి మహానగరంలో పాకిస్తాన్ నుంచి కొంతమంది దుండగులు వచ్చి అమాయకులైన వారందరినీ కాల్చేస్తున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, నక్సలిజం, మావోయిజం ఇవన్నీ మన ప్రాంతాల చుట్టూ ఉన్నాయి. ప్రపంచ దేశాలను అలుపుకొని ఉన్నాయి ఇవన్నీ. ఆల్-ఖైదా తీవ్రవాదులు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పేరుగనిటువంటి ఒకప్పటి ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఉగ్రవాదులు. అమెరికా దేశంలో ఉన్న WTC టవర్స్ను వారు లక్ష్యంగా చేసుకొని వేలకు వేలుగా వారు సంహరించారు మనుషులను. 2002వ సంవత్సరం సెప్టెంబర్ దాడులు అందరికీ సుపరిచితం. ఈ ఆల్-ఖైదాను ఎలాగైనా నిర్మూలించాలని, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళు, దాని ప్రతిఫలం అమెరికా చవి చూసింది కనుక అమెరికా దేశం ఆల్-ఖైదా మీద గురిపెట్టింది. ఆ తరువాతి కాలంలో దానికి ప్రధాన నాయకుడైనటువంటి బిన్ లాడెన్ను ఎలాగైతే బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు చంపించేశాడు. ఒకవైపు వీరు చేస్తున్నది, ఒకవైపు వారు చేస్తున్నది. దేవుని యొక్క గ్రంథము, దేవుని యొక్క జ్ఞానము అనే ఈ అర్థంలో చూస్తే ఇద్దరిది తప్పే. ఉగ్రవాదులు వీరిని చంపుతున్నారు, ప్రభుత్వాధికారులు ఉగ్రవాదులను చంపుతున్నారు. ఈ ఇద్దరిలో మనకు కనిపిస్తున్నది ఏంటంటే నరమేధం, నరహత్య, మనిషి యొక్క ప్రాణహత్య. జీవులు అన్నీ జీవించే కళను తెలుసుకుని బ్రతుకుతున్నాయి. మనుష్యులకు జీవించే కళ తెలియక ఒకడిని ఒకడు చంపుకుంటున్నాడు. ఈరోజు మారణాయుధాలు తయారు చేసుకున్నాడు మనిషి. AK-47 మీరు అందరూ వినే ఉండాలి. AK-47 తుపాకీ, బాంబ్, గ్రెనేడ్ ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మనిషిని చంపటానికి, గుర్రాన్ని చంపటానికో, కుక్కను చంపటానికో, ఎద్దును చంపటానికో కాదు. మనిషి తయారు చేసుకున్న ఈ మారణాయుధాలన్నీ మనిషిని చంపటానికి. అవునండి, మనిషి AK-47 తయారు చేసుకున్నాడు అతి సులభంగా మనిషిని చంపటానికి. మనిషి ఒక గ్రెనేడ్ తయారు చేసుకున్నాడు ఎక్కువ మందిని ఒకేసారి చంపటానికి. మనిషి ఆత్మాహుతి దాడిగా మారిపోతున్నాడు. తన చుట్టూ బెల్ట్ బాంబులు పెట్టుకొని మనుషుల్లోనికి వెళ్ళిపోయి ఒక్క బటన్ లాగగానే అందరి మధ్య పేలిపోయి అందరినీ పేల్చేయడానికి. జీవించే కళ తెలుసా? ఇలాంటి వారందరికీ జీవించే కళ తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ ఉంది ఈ సమస్య. కానీ ఇప్పటి వరకు చాలా దేశాలకు, దాదాపుగా అన్ని దేశాలకు ఈ సమస్యకు పరిష్కారం తెలియదు. అమెరికా దేశాన్ని గుర్తుపెట్టారేమో అనుకున్నారు అప్పట్లో ఆల్-ఖైదా తీవ్రవాదులు. ఆ తరువాత ఆల్-ఖైదా నుంచి ఒక వర్గం విడిపోయింది. దానినే ISIS అన్నారు, ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ సిరియా. ఇరాక్ అనేటువంటి దేశం, సిరియా అనేటువంటి దేశం, ఈ రెండు దేశాలలో ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ISIS తీవ్రవాదులు ఆల్-ఖైదా నుంచి విడిపోయి మరింత భయానకంగా తయారైపోయారు. కేవలం అమెరికా మాత్రమే కాదు మా గురి, యూరప్ దేశాలన్నీ మా గురి,
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం మా గురి అంటున్నారు వారు. ఈరోజు వారి నినాదం ఏంటో తెలుసా? వారు నమ్మిన దేవుణ్ణి ఎవరు నమ్మకపోయినా వారిని చంపేస్తామంటున్నారు. దేవుడు అలాగే చెబుతాడా? జీవించే కాలం అలాగే ఉంటుందా? ఈరోజు నేను నమ్మిన దేవుణ్ణి మీరు నమ్మకపోతే మిమ్మల్ని చంపేస్తాను అంటే నేను మంచివాడినా చెప్పండి? నేను నమ్మిన దేవుడు మంచివాడా చెప్పండి? నా దేవుడు నాకు అలా చెబుతాడా? దేవుడు అనేవాడు అలాంటి మాటలు చెబుతాడా? దేవుడు అనేవాడు బైబిల్లో యేసుక్రీస్తుకి ఏం చెప్పి పంపించాడో మీకు తెలుసు. నా కుమారుడా, నన్ను నమ్మని వారందరినీ చంపేయి అని భూమి మీదకి పంపించాడు అనుకుంటున్నారా యేసుక్రీస్తుని? కాదండి. నన్ను నమ్మని వారు అందరి దగ్గరకు నువ్వు ఒక వైద్యునిగా వెళ్ళి వారి చేతుల్లో చచ్చిపో అన్నాడు. ఆయన దేవుడంటే చంపమనేవాడు దేవుడు కాడండి. నన్ను నమ్మకపోతే చంపేయి అనేవాడు దేవుడు అవుతాడా? చెప్పండి. ప్రపంచ దేశాలు ఉగ్రవాదులని మొట్టమొదట అడగవలసిన ప్రశ్న ఇదేనండి. వారి మనసులో ప్రశ్న రేకెత్తించండి, అప్పుడు వారు మారతారు. అంతేగాని నీవు నన్ను చంపావు కనుక నేను నిన్ను చంపుతాను అంటే ఇలా ఒకరినొకడు చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరూ. ఉగ్రవాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా ఎప్పటికైనా? వాడు వినడు. వాడి చేతిలో భయంకరమైన మారణాయుధాలు ఉన్నాయి. వాడెక్కడ వింటాడు? వాడికి రహస్యంగా ధనం అందుతుంది. వాడెక్కడ మీ మాటలు అంగీకరిస్తాడు? అందుకే వాడి మనసులో ఎక్కడ మీరు బీజం వెయ్యాలో, ఆ అపవాదిని సులువుగా ఎక్కడ మీరు కొట్టాలో అక్కడ కొట్టాలి. వాడు ఏమంటున్నాడు ఈరోజు? ప్రపంచ దేశాలలో ఉన్న వారందరినీ చంపేస్తానని ISIS వారు ఎందుకంటున్నారు ఈరోజు? మా దేవుడు చంపమన్నాడు కనుక మేము చంపేస్తున్నాం అంటున్నాడు. వాడు అమాయకుడు, వాడు పిచ్చివాడు, వాడొక మూర్ఖుడు. అప్పుడు వాడికి దేవుని గురించి చెప్పాలి. బిడ్డ, దేవుడు అనేవాడు మనిషిని చంపమంటాడా? నమ్మనంత మాత్రాన మనిషిని చంపమంటాడా? అనడు. అలాంటి వాడు దేవుడు అవ్వడు. వాడికి దేవుని జ్ఞానం నేర్పించాలి, వాడికి జీవించే కళను తెలియచేయాలి. నా అంచనా ప్రకారం ప్రపంచంలో ఎవరికి ఇటువంటి జ్ఞానం లేకపోవడం చేత ఎవరు ఉగ్రవాదులకు ఈ రహస్యాలు, ఈ జ్ఞానం తెలియచేయలేకపోయారు. నిజం. మార్చి నెలలో మన దేశంలో శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాన్ని జరిగించారని మీకు చెప్పానుగా. ఈ రవిశంకర్ గారికి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఈ ISIS తీవ్రవాదులను నేను మార్చాలి అనుకున్నాడు. ఆయన మార్చాలి అనుకున్నాడు. వారికి ఒక లెటర్ పంపించాడు. ఏమని? మనిషి సంస్కృతి మనిషి తెలుసుకుంటున్నాడు, మేము బాగా ఆనందిస్తున్నాం, నాట్యాలు, ధ్యానం, ఫ్లూట్ వాయించటం, పాటలు ఇవన్నీ చాలా బాగున్నాయి, మీరు కూడా ఇందులోకి వచ్చేరాదు అని ఒక ఈమెయిల్ పంపించాడు, ఒక మెసేజ్ పంపించాడు. తెర మీద చూడండి ఏం జరిగిందో. నిన్న మనం వచ్చిన వార్తది. ఈ రవిశంకర్ గారు ISIS ఉగ్రవాదులకు ఒక లెటర్ పంపించారు. నేను నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా మిమ్మల్ని అందరినీ సంస్కృతిలోకి తీసుకొస్తాను, మనిషి సంస్కృతిలోకి తీసుకొస్తాను అని పంపించాడు. లెటర్ పంపించినప్పుడు ఏం జరిగిందో చూడండి. ISISతో శాంతి చర్చలకు శ్రీ రవిశంకర్ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఏం జరిగిందో చూడండి. తలలేని మృతదేహం ఫోటోను పంపి తిరస్కరణ తెలిపిన ISIS తీవ్రవాదులు. చూసారా? రవిశంకర్ గారు ఆయన చెప్పాలనుకున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ISIS తీవ్రవాదులకు చెబుదాం అనుకుని ఒక లెటర్ ప్రిపేర్ చేసి పంపించారు. దానికి రిప్లై ఏమొచ్చింది? ISIS తీవ్రవాదులు రిప్లై ఏం పంపించారు? ఒక తల తీసేసినటువంటి మొండెం పంపించారు. ఇంకేం పెట్టలేదు, ఇంకేమి రాయలేదు. ఇదిగో మా రిప్లై ఇదే, మా సమాధానం ఇదే అన్నారు. తల నరికిన మొండెం. ఈయన ఇంకేమన్నాడో తెలుసా? వీళ్ళను మార్చడం నా తరం కాదు, మీ పనిదో మీరు చేయండి అన్నాడు. ఎవరిని? ప్రభుత్వాధికారులను, సైన్యాలను. ఇక నేను వీరిని మార్చలేను, ఎందుకంటే తల నరికిన మొండెని పంపించారు నాకంటే నన్ను కూడా ఇలాగ నరికేస్తారని వారి యొక్క రిప్లై అన్నమాట. అవును, వారికి ఏం చెప్పాలో అది చెప్పాలి, అంతేగాని నాట్యాలు, ధ్యానాలు, ఫ్లూట్ వాయించడం చెబితే AK-47 ఒక్కసారి ఇలా తిప్పుతాడు, అంతేనా? సింహం ముందు
ఫ్లూటు ఊదొద్దంటాడు. ఎవరు? ఐఎస్ఐఎస్ తీవ్రవాది. వాడికి వేటగాడే సరి, ఫ్లూటు ఊదకూడదు వాడికి. కరెక్ట్ వేటగాడిని వాడి దగ్గరికి పంపిస్తే అప్పుడు దానిని పునాది లేకుండా చేస్తాడు. అవును, వారు ఏ పిచ్చితో అయితే ఉన్నారో, ఏ భ్రమలో అయితే ఉన్నారో ఆ దేవుణ్ణి వారు తప్పుగా అర్థం చేసుకున్నారు కనుక ఆ దేవుణ్ణి నిజంగా చూపించాలి. ఆ దేవుణ్ణి నిజంగా చూపించాలి. వారు నమ్మిన ధర్మశాస్త్రమే, వారు అనుకరిస్తున్నటువంటి పాత నిబంధన గ్రంథమే ఈరోజు నా దగ్గర ఉంది. అందులో దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం వ్రాయించాడో ఈరోజు మనం తెలుసుకుందాం. వారికి మనం పాఠాన్ని చెబుదాం. నీకు తప్పుగా చెప్పారు ఎవరో, ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకి కానీ, ఆల్ఖైదా తీవ్రవాదులకు కానీ, మన దేశంలోనికి వస్తున్న పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి అనేక మంది తీవ్రవాదులకు కానీ ఎవరో తప్పుడు సంకేతాలు ఇచ్చారు. చిన్ననాటి నుండి వారి మనసు పాడు చేశారు, వారి చేతికి తుపాకీ ఇచ్చారు, గ్రెనేడ్లు ఇచ్చారు. అనేక మంది అమాయకులను చంపమంటున్నారు, వారికి స్వర్గం వస్తుందని చెబుతున్నారు. తప్పు తప్పు. అసలు మీరు చదువుతున్నటువంటి గ్రంథం, ఆ గ్రంథం ఏం చెబుతుందో మీకు అర్థం కావాలి. పాత నిబంధన గ్రంథమే మీ చేతుల్లో ఉన్న గ్రంథం. అవునా? మీరు ఆదామును నమ్ముతారు, అబ్రహామును నమ్ముతారు, ఇస్సాకుని నమ్ముతారు, యాకోబుని నమ్ముతారు, దావీదుని నమ్ముతారు, సులైమాన్ సొలొమోనును నమ్ముతారు. కనుక ఆ గ్రంథంలో దేవుడు రాయించిన చక్కని సంగతులు చెబుతాను వినండి. ఎందుకంటే మీకు పరలోకం కావాలి, నాకు పరలోకం కావాలి. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు చంపబడటం నా లక్ష్యం కాదు. అమెరికా గవర్నమెంట్ అనుకున్నట్టుగా, ఇటలీ గవర్నమెంట్ అనుకున్నట్టుగా, యూరోప్ దేశాలన్నీ అనుకుంటున్నట్టుగా ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను నేలమట్టం చేయటం నా అభిమతం కాదు. వారు కూడా నా తండ్రికి పుట్టిన వారే. నల్లగొడ్డను ధరించినంత మాత్రాన వారు రాక్షసులు కాదు. వారిలో ఉన్నది రాక్షసత్వం, కానీ వారు దేవుని పిల్లలు. వారేదో తెలియక ఆవేశంలో పొరపాట్లు చేస్తున్నారు. అనేక మంది తలలు తెగ నరుగుతున్నారు. అనేక మందిని వారు తుపాకీలతో, బాంబులతో సంహరిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? పగ తీర్చుకుందామా? పగ తీర్చుకుందామా? కాదు. వారికి జ్ఞానాన్ని నేర్పిద్దాం, వారికి తెలిసేలా చేద్దాం. మొట్టమొదట ఆదికాండం దగ్గరికి వెళితే వారి దగ్గర కూడా వారు చదువుతున్న పుస్తకాలలో ఆదికాండం ఉంది. అవును, వారు ఆదామును నమ్ముతున్నారు. ఆ ఆదాముకు పెద్ద కొడుకైన ప్రథమ సంతానమైన కయ్యను ఏం చేశాడో చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. మొదటి నరహత్య. ఈ భూమి మీద అప్పటికి ఆల్ఖైదా పుట్టలేదు, ఐఎస్ఐఎస్ పుట్టలేదు, ఏ నక్సలైట్ గ్రూపు పుట్టలేదు, ఏ మావోయిజం గ్రూపు పుట్టలేదు. అసలు భూమి మీద నరహత్య అనేది ఎవరికి తెలియదు. AK-47 లేదు, గ్రెనేడ్ లేదు, బాంబు లేదు, యాంథ్రాక్స్ లేదు, ఏమీ లేదు. జీవించే కాలం మొట్టమొదట కోల్పోయాడు కయ్యను. అన్నయ్యైన కయ్యను తమ్మునితో హేబెలుతో మాట్లాడి ఆ తరువాత హేబెలు మీద పడి చంపెను. నరహత్య. నరహత్య. ఒక మనిషి మరొక మనిషిని చంపటం వల్ల ఏం జరుగుతుందో దేవుడు చెబుతున్నాడు చూడండి. 4వ అధ్యాయము 10వ వచనంలో. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి కయ్యను? ఏం చేసావు నువ్వు? ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులందరూ, తీవ్రవాదులందరూ జాగ్రత్తగా ఆలోచించాలి. మీరేదో చాలా చిన్ని పని అనుకుంటున్నారు, ఒక మనిషిని చంపటం. ఆ మనిషి దుర్మార్గుడు కావచ్చు మీ దృష్టిలో, ఆ మనిషి అతి భయంకరమైన కార్యక్రమాలు చేసినవాడు కావచ్చు మీ దృష్టిలో, ఆ మనిషి మీరు నమ్మిన దేవుణ్ణి నమ్మకపోవచ్చు. చంపేస్తారా? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. వారు నమ్మిన దేవుడు ఏమంటున్నాడు చూడండి 10వ వచనంలో. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక నరుణ్ణి మరొక నరుడు చంపితే చిందింపబడిన రక్తము ఊరుకోదండి. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది, అది ఊరకనే పోదండి. అందుకే దేవుడు మొట్టమొదట తెలియజేశాడు, మానవాళికి తెలియజేశాడు, మీరు జీవించే కళను కలిగి ఉండాలంటే మీ తోటి సహోదరులను ప్రేమించాలి తప్ప వారికి కీడు తలపెట్టకూడదు. అది జీవించే కళ. దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లివింగ్.
అవును, అందుకే నీ తమ్ముని యొక్క రక్తము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది, ఆ స్వరం నీకు వినపడకపోవచ్చు, పరలోకమందున నాకు వినిపిస్తుంది. అతడు నీతిమంతుడయ్యాడు, నీవు నరహంతకుడు అయ్యావు. కయ్యను, నీవు ఇక నిత్య నరకాగ్నికి జారిపోవాలి, నీవు నాశనం అవుతావు. మొట్టమొదట దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు కూడా చదువుతున్నది ఇదే పుస్తకం. మరి వారికి అర్థమైందా? పోనీ వారు నమ్మిన మోషే, వారి భాషలో మూసా అంటారు, వారు నమ్మిన మోషే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రంలో ఒక ప్రధానమైన ఆజ్ఞ, నిర్గమకాండము 20వ అధ్యాయం చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం, నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. దేవుడు వ్రాయించిన మాట ఇది. నరహత్య చేయకూడదు అని వ్రాయించిన తరువాత కామ పెట్టి, వాడు దుష్టుడైతే నరహత్య చేయవచ్చు అని వ్రాయించాడా? నన్ను నమ్మకపోతే వాడిని నరహత్య చేయవచ్చు అని వ్రాయించాడా? అలాగైతే ఎంతమందిని చంపేయాలి చెప్పండి? దేవుడు ఎప్పుడు ఆయనను నమ్మకపోతే వారిని సంహరించే పని మనిషికి ఇవ్వలేదు. సంహరిస్తే దేవుడే సంహరించాలి తప్ప మనిషి మరొక మనిషిని సంహరించే ప్రయత్నం చేయకూడదు. జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, నరహత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు. ప్రపంచంలో ఉన్న అనేక మంది ఉగ్రవాద సోదరులారా, నా మాటలు ఆలకించండి. మీరు చదివిన నిత్య జీవ గ్రంథమైన బైబిల్ ఏం చెబుతుందంటే, నరహత్య చేయకూడదు, మనిషి చంపకూడదు. ఒకవేళ చంపిన పక్షంలో మీకు జీవించే కల తెలియదు, మీరు సరాసరి పోయేది నరకానికే. పరలోకం వస్తుందని మీరు అనుకుంటున్నారు, దానికి మీరు పెట్టుకున్న పేరు జిహాద్. అంతేనా? దేవుని పేరిట ఒక వ్యక్తిని చంపి దానిని జిహాద్ అంటున్నాడు ఈరోజు, పవిత్ర యుద్ధం అంటున్నాడు ఈరోజు. ఎంత కలంకమైనటువంటి మాట, ఎంత కలంకమైనటువంటి మాట చెప్పండి. దేవుని పేరు పెడుతూ దేవుడు చంపమన్నాడని చెబుతూ ఇందులో మా ప్రమేయం ఏమీ లేదని చెప్పుకుంటూ ఇది పవిత్ర యుద్ధం అంటూ ఒక భయంకరమైన ముసుగులో ఉన్నారు వారు. అందుకే వారికి తెలియాలి, అందరికీ తెలియకపోయినా అందులో ఉన్న కొద్దిమంది అయినా మారాలి, వారు దేవుని పిల్లలు. మరొక మాట చూడండి, పాత నిబంధన గ్రంథంలో దేవుడు రాయించిన సంగతులలో మరొక మాట చూడండి. సంఖ్యాకాండము 35వ అధ్యాయము 33వ వచనం, మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. మీరుండే దేశాన్ని ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. అసలు ఈ సంస్థకు పెట్టబడిన పేరేంటో తెలుసా? ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ సిరియా. ఇరాక్ దేశాన్ని, సిరియా దేశాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు. జాగ్రత్త, అపవిత్రపరచకూడదు. మీరు అపవిత్రపరచకూడదు, దేశం అపవిత్రపరచకూడదు అని చెబుతూ తర్వాత ఏమంటున్నాడు చూడండి, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. ఎంతమంది అభాగ్యులను, ఎంతమంది అమాయకులను నీవు చంపుతున్నావో నీకు తెలుసా? నీకు అర్థమవుతుందా? నీవున్న భూమిని పుణ్యభూమి అనుకుంటున్నావు నువ్వు. దేవుడు చెయ్యమన్నాడని ఎవడో చెప్పాడు నీకు వచ్చినటువంటి జ్ఞానం కాదు ఇది, నీకు తెలిసిన జ్ఞానం కాదు ఇది. ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు అతి భయంకరుడు. వాడు రోజు నీకు ఇదే పాఠాన్ని చెప్పాడు. ఏమని? మనిషిని చంపు, అది పవిత్ర యుద్ధం, దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడు అని. మన దేశానికి వచ్చిన కసబ్ ఇంకా మిగిలినటువంటి ఉగ్రవాదులు ఏమనుకుంటున్నారు? ఆ రోజు వారు పాకిస్తాన్లో ఉన్నటువంటి వారితో ఫోన్లు చేస్తూ ముంబై నగరంలో ఉన్న అనేక మందిని సంహరిస్తూ తాజ్ హోటల్లో వారు సృష్టించినటువంటి బీభత్సంలో వారు పాకిస్తాన్ దేశానికి ఫోన్ చేసినప్పుడు ఏమంటున్నారో తెలుసా? మాకు పరలోకం వచ్చేస్తుంది కదా అని అక్కడ ఉన్న మత గురువుని అడుగుతున్నారు. మేము చాలా మందిని చంపేస్తున్నాం, మా పరలోకం వచ్చేస్తుంది కదా అని అడుగుతున్నారు. అమాయకులు, వీరికి తెలియదు. దేవుడు వ్రాయించిన గ్రంథాన్ని వారు చదవరు. వారి చేతుల్లో AK-47 ఉంది తప్ప వారి చేతుల్లో వారు చదవవలసిన పుస్తకం లేదు, వారి పవిత్ర గ్రంథం లేదు. ఎవడో చెప్పిన మాటలను అలా వింటున్నారంతే.
తప్ప వారికి పరిశోధన లేదు. నిజంగా పరిశోధన ఉంటే వారు చదివే పుస్తకాలలో ఏ మాట వ్రాయబడిందో తెలుసా? ఇదిగో ఇదే మాట వ్రాయబడిందండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో వ్రాయబడిన మాటే ఉందండి. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. నరహత్య దేశమును అపవిత్రపరుస్తుంది. దేవునికి నచ్చని కార్యక్రమం ఇది. దేవుడు సహించడు దీనిని. ఎందుకంటే ఎంతో కష్టంతో తల్లి గర్భంలో ప్రతి అవయవాన్ని నిరూపించి దేవుడు బయటకు తీసుకుని వస్తున్నాడు. ప్రతి దేహాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహాన్ని కాపాడుకోవడంలో ఒకవైపు దేహాన్ని పూజించకూడదు, ఒకవైపు దేహానికి అన్ని రంగులు వేయకూడదు, ఒకవైపు దేహాన్ని ఆరాధించే పనిలో మనం ఉండకూడదు. దేహంతో దేవుని సేవను జరిగిస్తుండాలి. అలాగని దేహాన్ని పాడు చేయకూడదు. ఈరోజు ప్రతిరోజు సిగరెట్ తాగకపోతే రోజు గడవని స్థితిలో కొంతమంది ఉంటున్నారు. నీ దేహాన్ని పాడు చేసుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? ఒక చిన్ని సిగరెట్ ముక్క అది లోనికి వెళ్ళి నీ దేహాన్ని పాడు చేస్తుంది, నీ అంతరింద్రియములను పాడు చేస్తుంది, నీ ఊపిరితిత్తులన్నిటినీ పాడు చేస్తుంది. ఇది నీ సొత్తు కాదు, బజారులో దొరికేది కాదు, సూపర్ మార్కెట్లో లభ్యమయ్యేది కాదు. ఊపిరితిత్తులు అంటే, లంగ్స్ అంటే ఏమనుకుంటున్నావు? దేవుడు నిర్మించినది, దేవుడు తన కష్టంతో ఇచ్చినది. నీ తల్లి నీ తండ్రి కూడా ఇవ్వలేదు. 9 నెలలు నీవు తల్లి గర్భంలో ఉన్న తర్వాత, బయటకు వచ్చిన తర్వాత, ఇంకా నువ్వు ప్రాణంతో ఉన్నావని ఆ కేకలు విన్న తర్వాత, అప్పుడు తండ్రి తల్లి చుట్టూ ఉన్న వైద్యులు నర్సులు అప్పుడు చూశారు. అప్పటి వరకు అసలు నువ్వు ఆడో మగో కూడా తల్లిదండ్రులకు తెలియదు, వైద్యులకు తెలియదు. ఈ రోజుల్లో స్కానింగ్ పరికరాలు వచ్చాయి కనుక 6 నెలల తర్వాత తెలుసుకుంటున్నారు టిఫా స్కాన్లో. ఎవరికి తెలియదు. తల్లి గర్భంలో నుంచి సజీవంగా బయటకు వచ్చిన తర్వాత అందరూ ఊపిరి తీసుకుంటున్నారు. అమ్మయ్యా బిడ్డ బ్రతికాడు, అమ్మయ్యా బిడ్డ బ్రతికింది. అప్పటి వరకు అందరికీ టెన్షనే. లోనున్న ఈ శరీర ఆకృతి మనం తయారు చేసుకున్నది కాదు, మన సొత్తు కాదు. ఇది దేవుడిచ్చింది. దీనిని దేవుడిచ్చినప్పుడు, దేవుడు దీనిని ఎంత అద్భుతంగా తయారు చేసి మన చేతికి అప్పగించినప్పుడు దీనిని ఎంత చక్కగా కాపాడాలి చెప్పండి. మద్యం తీసుకుంటున్నావా? ఎవడో ఒకటి లాభం కోసం నాటుసారా అమ్ముతుంటే దానిని తీసుకుని నీ ప్రాణాన్ని తీసుకుంటున్నావా? ఎవరు చెబుతారు నీకు? మంచి సంగతులు ఎవరు నేర్పిస్తారు నీకు? ప్రభుత్వం చెబుతుందా? వారికి ఆదాయమే కావాలి. ఎక్సైజ్ శాఖ, దానికి ఒక డిపార్ట్మెంటే ఉంది ఏకంగా. మద్యం మనకు అమ్మటానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది తెలుసా మీకు? అలాంటి దేశంలో, అలాంటి రాష్ట్రంలో, అలాంటి ప్రాంతంలో ఉన్నాం మనం. భయంకరంగా మన చుట్టూ ఉన్న సమాజం దీనిని మనకి ఎక్కిస్తుంది, మీడియా మనకి ఎక్కిస్తుంది. హీరో ఏం చేస్తాడు? వచ్చి స్టైలిష్గా దమ్ము కొడుతుంటాడు, కింద చిన్న అక్షరాలతో రాస్తాడు. ఆ నలకక్షరాలు భూతత్వం పెట్టినా సరే కనిపించవు. ఏమని? మద్యపానం ఆరోగ్యానికి హానికరం, పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం. ఎంత చిన్న అక్షరాలండి, ఎంత చిన్న అక్షరాలు. అసలు మీరు దానిని చదువుదాం అనుకుంటే భూతత్వం పెట్టుకుని టీవీ దగ్గరకో లేక తెర దగ్గరకో వెళితే అసలు కనిపించవు మీకు, అంత చిన్న నలకలాంటి అక్షరాలు. త్రాగమని రాశాడు, త్రాగొద్దని రాశాడు కూడా తెలియదు. తెలుగులోనే రాస్తాడు, చాలా చిన్నవి రాస్తాడు, ఎవరికి కనిపించవు, ఎవరికి అర్థం అవ్వవు. కానీ ఒక హీరో చేస్తున్నది మాత్రం యువత అందరికీ అర్థమవుతుంది. మా అభిమాన హీరో, వాడు ఒకటి లాగితే నేను పెట్టి లాగాలి, వాడు ఒక బాటిల్ ఎత్తేస్తే నేను మొత్తం కేసు అంతా ఎత్తేయాలి. హీరోయిన్ కూడా తాగేస్తుందా? అయ్యో నేను మాత్రం తక్కువేంటి, నేను ఎత్తేయాలి. ఆడవారు ఈరోజు కల్చర్ చూసారు ఎలా మారిపోయిందో. గాడ్స్ కల్చర్ తెలియక, దేవుని సంస్కృతి తెలియక, ప్రియమైన వారలారా, మీకు ఇవ్వబడిన దేహం చాలా విలువైనది. దీనిని దేవుని కొరకు మీరు వినియోగించాలి. భూమి మీద బ్రతుకుతున్నంత కాలం మీరు దీనిని దేవునికి ఇవ్వగలగాలి. అలాంటి దేహాన్ని నరహత్య చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అందుకే దేశం పాడైపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఈరోజు ఇరాక్ దేశంలో కానీ, సిరియా దేశంలో కానీ అస్సలు పంటలు లేవండి. వారి పరిస్థితి అతి దయనీయంగా మారిపోయింది. ఈ ఐఎస్ఐఎస్ పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? భూమిలో నుంచి వచ్చే ఆ క్రూడ్ ఆయిల్, భూమిలో నుంచి వచ్చే ఆ సహజ వాయువు ఆగిపోయాయి. ఎందుకంటే దేవుడు శాపం విధించాడు. ఈ ప్రాంతాలలో ఇక సహజ వాయువు రాకూడదు, న్యాచురల్ గ్యాస్ ఇక ఉండకూడదు, క్రూడ్ ఆయిల్ ఇంకా రాకూడదు. చూడండి, తెర మీద చూడండి ఒక్కసారి. ఐఎస్ఐఎస్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఇప్పుడు దేవుడు దేశాన్ని శపిస్తున్నాడు. ఆ దేశానికి దేవుని పేరిట పెట్టుకున్నారు వీరి పేరు, కానీ దేవుని గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? దేశం పాడవుతుంది, దేశం శపింపబడుతుంది.
చూడండి వారు ఏం చేస్తున్నారు చూసారా? ISIS చికెన్ అమ్ముతుంది. ఎంత దయనీయమైన స్థితికి దిగజారిపోయారో చూడండి. ISIS చికెన్ అమ్ముతుంది. ఒకప్పుడు వీరి యొక్క వైభవం ఏంటో తెలుసా? వీరు ప్రారంభమైనప్పుడు వీరి వైభవం ఏంటో తెలుసా? వీరి వెనక కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ ఇప్పుడు చికెన్ అమ్ముకునే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే దేవుడు వారికి వచ్చే ఆదాయాన్ని ఆపు చేశాడు. దేశం శపింపబడుతుంది. దేశాన్ని దేవుడు శపిస్తున్నాడు. తర్వాత ఇంకొక క్లిప్పింగ్ ఉంది చూడండి. అవయవాల వ్యాపారంలో IS ఇస్లామిక్ స్టేట్ ఎందులోకి వెళ్ళిపోయింది? చికెన్ అమ్ముకుంటుంది, అవయవాలను అమ్ముకుంటుంది, ఇంకా చాలా చిన్ని పనులు చేస్తుంది ఈరోజు. ఎందుకంటే వారికి ఆదాయం లేదు. మనుషుల యొక్క వారిలో ఉన్న సభ్యుల యొక్క అవయవాలను అమ్మేసుకుంటున్నారు. వారు నల్ల బజారులో కళ్ళు అమ్మేసుకుంటున్నారు, కిడ్నీలు అమ్మేసుకుంటున్నారు, అన్ని చిన్నవి అమ్మేసుకుంటున్నారు. అమ్ముకొని ఆకలి తీర్చుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో దేవుడు రాయించిన మాటను బట్టి. ఏమన్నాడు దేవుడు? వారు చదువుతున్న గ్రంథంలోనే దేవుడు ఏమన్నాడు? మీరుండు దేశము అపవిత్రపరచకూడదు, నరహత్య చేయువాడు దేశమును అపవిత్రపరచును. నరహత్య దేశమును అపవిత్రపరుస్తుంది. ఇది వారికి తెలియాలి, ఇది వారికి అర్థం కావాలి. దేవునికి అసహ్యమైన కార్యక్రమం ఇది. మరొక మంచి మాట చూడండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం ఏమంటున్నాడు చూడండి. అబద్ధం ఆడువారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు అన్నాడు. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. వారు నమ్మిన దేవుడే. ఈరోజు ప్రపంచమంతటిని ఏ దేవుణ్ణి నమ్మమని వారు అడుగుతున్నారో, ఏ దేవుణ్ణి నమ్మమని నమ్మకపోతే చంపేస్తున్నారో, ఆ దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ దేవుడు ఏమన్నాడో తెలుసా? చూడండి. కపటము చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. అంటే దేవుని నమ్మించటానికి నీవు ఒకవేళ మనుషులను చంపితే, మనుషులను హత్య చేస్తే ISIS ఉగ్రవాదులు అందరూ దేవునికి అసహ్యులు. ఇప్పుడు ఈ మాట వారికి బ్రింగుడు పడుతుందా? ఏ దేవుని కొరకైతే మేము పవిత్ర యుద్ధం చేస్తున్నామని వారు అంటున్నారు, ఆ దేవునికి మీరు అసహ్యులైపోయారు. ఇది చెప్పాలి వారికి. అంటే వారు ఒక భయంకరమైన మాయలో ఉన్నప్పుడు, మా తండ్రి మా దేవుడు మాకు పరలోకం ఇవ్వడా? ఈ నల్లగుడ్డలు కట్టుకొని, ఈ నల్లని దుస్తులతో మేము ఎడారిలో ఈ గన్లు పట్టుకొని ఎప్పుడు చచ్చిపోతామో తెలియక, ఏ బాంబు దాడిలో ప్రాణం కోల్పోతామో తెలియక, ఇంత భయంకరమైన పరిస్థితులను మేము అనుభవిస్తున్నది పరలోకం కోసం కాదా? మా తండ్రికి మేము అసహ్యులమా? మా దేవునికి మేము అసహ్యులమా? అవును, అవును. మీరు చదువుతున్న గ్రంథాన్ని తెరవండి. ఆ గ్రంథంలో రాయబడింది మాట. మీరు ప్రతిరోజు ప్రార్థనలు చేస్తున్నారు చూసారా? ఆ ప్రార్థనలు చేసే ముందు దేవుడు వ్రాయించిన పుస్తకాన్ని చదవండి. ఆ పుస్తకంలో ఉంది ఈ మాట. నరహత్య చేయకూడదు. నరహత్య చేస్తే మీ దేశం పాడవుతుంది, మీకు కూడు దొరకదు, మీ దేవునికి మీరు అసహ్యులైపోతారు. నరహత్యలు చేసి పట్టణములను కట్టుకొందుము అనుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ సిరియా, ఈ 2 పట్టణాలను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నారు. ఆ 2 పట్టణాల ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని భయపెట్టాలనుకుంటున్నారు. దేవుడు వీరి యొక్క భవిష్యత్తును ముందే చెప్పేశాడు. ఇలాంటి వారు పుడతారని, ఇలాంటి వారు మన మధ్య ఉంటారని దేవుడు ఏనాడో వ్రాయించాడు. చూడండి ఆయన గ్రంథం ఎంత గొప్పదో. హబక్కూకు గ్రంథం, హబక్కూకు పుస్తకంలో ఆయన వ్రాయించిన మాట చూడండి. 2వ అధ్యాయం, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం. నరహత్య చేయుట చేత నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ. ఏమన్నాడు చూడండి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టిస్తున్నారా? అవును. ఇస్లామిక్ స్టేట్ ఫర్ ఇరాక్ అండ్ సిరియా 2 పట్టణాలు కట్టిద్దాం అనుకుంటున్నారు ISIS వారు. చూసారా? దేవుడు ఏనాడో వ్రాయించిన మాట చూడండి. హబక్కూకు గ్రంథంలో ఎంత భద్రంగా నిక్షిప్తమైందో చూడండి. నరహత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. మీకు పరలోకం లేదు. మీరు చనిపోతే మీకు ఏదో ఆనందం, ఏదో పరలోకం, ఏదో నిత్యజీవం అనుకుని భ్రమపడుతూ అనేక మందిని చంపేస్తున్నారా? మీకు ఎదురు చూస్తున్నది శ్రమ తప్ప
మీకు ఆనందం లేదయ్యా? మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెబుతున్నాను. ఉగ్రవాదులందరినీ, నక్సలైట్లందరినీ, తీవ్రవాదులందరినీ నా సహోదరులుగా భావించి వారి భవిష్యత్తును కోరి నేను చెబుతున్నాను ఈ మాటలు. జీవించే కళ తెలియాలి ప్రతి మనిషికి. సాటి సహోదరుని చంపాలనుకోకూడదు. అవసరమైతే నీ ప్రాణం ఇచ్చి అతన్ని బ్రతికించాలి. ఇప్పుడు చూస్తారా, పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు ఇప్పటి వరకు చూశారు. ఇప్పుడు అసలైన రియల్ హీరో వస్తున్నాడు. ఆయనే జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు చెప్పాడంటే ప్రతి ఒక్కడికి మైండ్ బ్లాక్ అవ్వాలి. దేవుడు చెప్పాడు అన్నాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుని కుమారుడు మాట్లాడుతున్నాడు. దేవుని మనసును పూర్తిగా విప్పుతున్నాడు ఆయన. ఇశ్రాయేలీయులకు దేవుడు పూర్తిగా తన మనసు తెలియచేయలేదు. దానియేలుకు తెలియదు, యెషయాకు తెలియదు, దావీదుకు తెలియదు. అందరికీ కొద్ది కొద్దిగా తెలుసు. నరహత్య చేయకూడదు అన్నంత వరకే తెలుసు. అది కూడా తెలియదు ఈ ఐఎస్ఐఎస్ వారికి, అది కూడా తెలియదు ఆల్-ఖైదా వారికి. అసలు మనిషి పరిపూర్ణమైన జ్ఞానంలోనికి వెళ్ళాలి. అందుకే యేసు దేవుని కుమారునిగా వచ్చాడు. దేవుని మనసును పరిపూర్ణంగా విప్పి తెలియచేయటానికి వచ్చాడు. అవునండి, పరలోకంలో నుంచి ఆయన కుమారుడు భూమి మీదకు రావాల్సిన అవసరం ఏంటి చెప్పండి? దావీదు వచ్చేసాడు అప్పటికే, సొలొమోను వచ్చేసాడు అప్పటికే, మోషే వచ్చేసాడు అప్పటికే, చాలామంది ప్రవక్తలు వచ్చేసారు అప్పటికే. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? వీరెవ్వరూ చెప్పలేని దేవుని మనసును యేసుక్రీస్తు మాత్రమే తెలియచేయాలి. ఆ తండ్రిని పూర్తిగా బయలుపరిచింది యేసు ఒక్కడే. అందుకే ఆ యేసు ఏం చెబుతున్నాడో ఈ నరహత్యను గూర్చి ఒక్కసారి చూద్దాం. జీవించే కళను మనిషికి నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మరలా మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూసారా, దేవుడు పూర్వకాలంలో చెప్పిన మాట ప్రవక్తలకు నీతిమంతులకు అంతవరకే తెలుసు. ఆ మాట ఏ మాట అది? నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. నేను మీతో చెప్పున్నదేమనగా, ఇప్పుడే నా తండ్రి దగ్గర విని వచ్చాను. నేను నా తండ్రి మనసులోని మాటను చెప్పడానికి వచ్చాను నేను. అందుకే నేను యేసుక్రీస్తును అన్నాడు ఆయన. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. చిన్న ఫుట్ నోట్లో ఏం రాయబడిందో చూడండి. తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అంటే నీవు నీ సహోదరుని నరహత్య చేస్తే, చంపేస్తే, వాడి రక్తం కళ్ళ చూస్తే నరహత్య చేసినట్టు అది దేవునికి అసహ్యం. అది ఎప్పుడు? పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో. నేను పరిపూర్ణంగా దేవుని మనసు చెప్పడానికి వచ్చాను. జీవించే కళను మనుషులకు నేర్పించడానికి వచ్చాను. దేవుని సంస్కృతిని తెలపడానికి వచ్చాను. ఇట్స్ ఏ గాడ్స్ కల్చర్. గాడ్స్ కల్చర్ ఏం చెబుతుందో తెలుసా? సహోదరుని మీద నిర్నిమిత్తముగా, కారణం లేకుండా నీవు కోపపడకూడదు. కారణం ఉంటే అది దైవ కారణమైతే కోపపడాలి. యేసుక్రీస్తు కూడా పేతురు మీద కోపపడ్డాడు. సాతానా నా వెనుకకు పో అన్నాడు. యేసుక్రీస్తు కూడా దేవాలయంలో రోకలమ్మే వారి దగ్గర కోపపడ్డాడు. ఎందుకు ఇవన్నీ? దైవికంగా వారిని మార్చటానికి, వారిని దేవుని క్రమశిక్షణలో పెట్టడానికి. వారు వినకపోతే పోతారు. నిర్నిమిత్తముగా సహోదరుని మీద కోపపడకూడదు. అలా చేస్తే నీవు నరహత్య చేసినట్టు అన్నాడు. ఎంత మహాజ్ఞానం చెప్పాడో చూడండి. అసలు నీవు AK-47 పట్టుకోక్కర్లేదు. అసలు నువ్వు గ్రెనేడ్ల వరకు వెళ్ళక్కర్లేదు. నీవు పరలోకానికి వెళ్లకుండా, నిత్య జీవానికి నీవు వారసుడు కాకుండా నరకానికి నీవు జారిపోవాలంటే నిర్నిమిత్తముగా నీ సహోదరుడి మీద కోపపడితే చాలు, దేవుడు నిన్ను ఆ లిస్టులోంచి పీకేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ISIS వారు ఎంతగా మార్పు చెందాలో, వారి దేవుణ్ణి ఎంత గొప్పగా అర్థం చేసుకోవాలో. వారి ఆగడాలు ఇన్ని అన్నీ కాదండి, ఈరోజు ప్రపంచానికే టెర్రర్ పుట్టించారు వారు. బ్రెజిల్లో మారణాయుధాలు, బ్రెజిల్లో మారణకాండలు, ఇటలీ దేశంలో, ఫ్రాన్స్ దేశంలో ఇటీవల మీరు చూస్తున్నారు. రక్తం ఊడుతున్న ఈ దేశాలన్నీ.
అమాయకులైన వారందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ ఎవరికీ అర్థం కావటం లేదండి. వీరిని ఏం చెయ్యాలో అని ఎవరికీ అర్థం కావటం లేదు. అందుకే ఏమనుకుంటున్నారో తెలుసా? మనం కూడా వారిని చంపేద్దాం అనుకుంటున్నారు. వారు మనల్ని చంపారు కనుక మనం కూడా వారిని చంపేద్దాం, ఉక్కు పాదం మోపుదాం. ఎన్నాళ్ళని, ఎన్ని రోజులని? ఆ రోజు ఆల్ ఖైదా మీద ఉక్కు పాదాన్ని మోపారు, ఐఎస్ఐఎస్ పుట్టింది. ఐఎస్ఐఎస్ మీద ఉక్కు పాదాన్ని మోపుతారు, మరొకటి పుడుతుంది. శాశ్వతమైన వైద్యం చేయరా? శాశ్వతమైన పరిష్కారాన్ని ఈ లోకానికి చెప్పరా? యేసుక్రీస్తు మాటలు, ఆ మాటలుగానే మత్తయి సువార్తలోనే మతంగా ఉండిపోవాలనుకుంటున్నారా? దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇది గాడ్స్ కల్చర్. నీ సహోదరుని మీద నీవు నిర్నిమిత్తముగా కోపపడకూడదు, చెడు మాట చెప్పకూడదు. ఈరోజు మన అసెంబ్లీలు చూడండి ఎలా ఉన్నాయో. మనం ఎన్నుకున్న మన ప్రజాప్రతినిధులు వారి నోట బూతు మాటలు వారిని నిషేధించేస్తున్నారు. మీరు అసెంబ్లీకి రాకూడదు బాబోయ్, మీ మాటలకు నమస్కారం అంటున్నారు. ఏంటి, మనం ఎన్నుకున్న వారే? అధికార పక్షం ప్రతిపక్షాన్ని ఒకవైపు మరొక వైపు నిలబెడితే కూర్చోబెట్టి మాట్లాడుకోమంటే కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటున్నారు. వారు మనుషుల్లో లేరు. వారికి తెలుసా జీవించే కళ? తెలుసా? నేను చంపేస్తానంటున్నాడు ఒకడు. లోపల ఉన్నవారే. సీసీ కెమెరాల యొక్క ఫుటేజ్ తీసుకొస్తే ఒకడు నేను చంపేస్తాను అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యేని, ఒక ఎంపీ మరొక ఎంపీని. ఏంటిది? జీవించే కళను నేర్చుకోవాలి వీరందరూ. సహోదరుని మీద కోపపడకూడదు, నిర్నిమిత్తముగా సహోదరుని మీద కోపపడకూడదు. అదే జీవించే కళ. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులందరూ ఈరోజు తెలుసుకోవాలి, మీ దేవుడు మీకు పరలోకాన్ని ఇవ్వాలంటే మీరు జీవించే కళను నేర్చుకోవాలంతే తప్ప మనిషిని చంపటానికి మీకు రైట్స్ లేవు, హక్కు లేదు మీకు, హక్కు లేదు మీకు. చూడండి, ఒక మంచి వీడియో మీకోసం సిద్ధం చేశాను. తెలియాలి కదండి మీ అందరికీ ఐఎస్ఐఎస్ ఎలాంటిదో, ఏం చేస్తుందో ఒక్కసారి మీ కళ్ళారా చూడండి. అప్పుడు మీకు యేసుక్రీస్తు చెప్పిన మంచి జీవించే కళను మీకు పరిచయం చేస్తాను. తెర మీద చూడండి. ఐసిస్ తీవ్రవాదులు నరమేధం సృష్టించారు. వివిధ దేశాల్లో ఒకే రోజు 200 మందికి పైగా అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు. రంజాన్ మాసంలో ఈ దాడులు జరగడంతో ఐసిస్ ఆగడాలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. పవిత్ర రంజాన్ మాసంలో ఐసిస్ తీవ్రవాదులు అరాచకం సృష్టించారు. ఒకే రోజు పలు దేశాల్లో భయంకర దాడులకు పాల్పడ్డారు. పలు చోట్ల బాంబు దాడులు, ఆత్మాహుతి దాడులకు తెగపడ్డారు. సిరియా, కువైట్, ట్యునీసియా, ఫ్రాన్స్ దేశాల్లో బీభత్సం సృష్టించారు. ఈ దాడుల్లో 200 మందికి పైగా అమాయకులు మృత్యువాత పడ్డారు. సిరియాలో ఐసిస్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. కుర్దిష్ నగరమైన కొబానేపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు 24 గంటల పాటు నానా బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో 145 మంది పౌరులు చనిపోయారు. పట్టణంలో ప్రవేశించేందుకు చెక్ పోస్ట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని తప్పించడానికి ఉగ్రవాదులు 3 వాహనాలపై వచ్చి ఆత్మాహుతి దాడి చేసుకున్నారు. దీంతో మిగతా వాళ్లు నగరంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమమైంది. ఉగ్రవాదులు నగరంలోకి ప్రవేశించి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఆఫ్రికా దేశమైన ట్యునీషియాలో ఉగ్రవాదులు రిసార్టులపై దాడి చేశారు. బీచ్లో తుపాకులతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 27 మంది మరణించారు. మృతుల్లో విదేశీయులు సైతం ఉన్నారు. కాల్పుల కలకలంతో బీచ్లో సేదతీరుతున్న వారు, హోటళ్లలో ఉన్నవారంతా భయాందోళనలకు గురయ్యారు. భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని కాల్చింపాయి. కువైట్లో మసీదుపై ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. షియా వర్గానికి చెందిన మసీదుపై ప్రార్థన సమయంలో ఈ దాడి జరిగింది. ఆ సమయంలో 2000 మంది ప్రార్థన చేస్తున్నట్టు సమాచారం. ఈ దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కువైట్లో తీవ్రవాదులు దాడులు చేసిన ప్రాంతాల్లో కర్నూలు వాసులు కొందరు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఫ్రాన్స్ లో ఓ గ్యాస్ ఫ్యాక్టరీపై ఐసిస్ ఉగ్రవాది దాడికి పాల్పడ్డాడు. కారులో వేగంగా వచ్చిన ఉగ్రవాది నేరుగా ఫ్యాక్టరీలోకి దూసుకుపోయాడు. ఫ్యాక్టరీలో అతను విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా కారులో వెళుతూ పలు చోట్ల పేలుడు పదార్థాలు ఉంచినట్టు సమాచారం. ఫ్యాక్టరీపై ఉగ్రవాది ఐసిస్ జెండాను కూడా ఎగురవేసినట్టు చెబుతున్నారు. తీవ్రవాదిగా భావిస్తున్న ఓ యువకుడిని ఫ్రాన్స్ నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. చూసారుగా, ఇంకా చాలా భయంకరమైన వార్తలు. ఈరోజు ప్రతి దేశానికి ఇది ఒక పీడకలలా మారిపోయింది. ఐఎస్ఐఎస్ ఏ దేశంలో ఎవరి మీద విరుచుకుపడుతుందో ఎవరికి తెలియటం లేదు. మన భారతదేశం ఏమైనా తప్పించుకుందేమో అనుకుంటే పొరపాటు. మన భారతదేశం మీద కూడా కన్నేశారు వారు. ముందుగా
ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగ యువతను వారు ఆకర్షిస్తున్నారు, వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ. ఐఎస్ఐఎస్ సంస్థలు ఈ సిరియా దేశంలో, ఇరాక్ దేశంలో, చుట్టుపక్కల ఉన్న దేశాలలో మీకు వసతిని కల్పిస్తాము, మీకు ఉద్యోగాన్ని ఇస్తాము, ఇది దేవుని యొద్దకు పరలోక మార్గం అంటూ కొంతమంది అమాయక యువతను భారతదేశం నుంచి కూడా వారు ఆకర్షిస్తున్నారు. ఇటీవల మన ఇంటెలిజెన్స్ సంస్థ దానిని పట్టబయలు చేసింది. మన వారు అక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మారణకాండ సృష్టిస్తారు. ప్రియమైన వారలారా, ఇప్పుడు దేవుని వాక్యం తెలిసిన వాడు నోరు విప్పవలసిన అవసరత ఏర్పడింది. ఇప్పుడు కూడా మనం భజన చేసుకుందామా? ఇప్పుడు కూడా మన గోలలో మనం ఉందామా? ఇప్పుడు కూడా దండుకునే కార్యక్రమంలో ఉందామా? కాదు కాదు. అవసరమైతే ప్రతి వ్యక్తిని రక్షించాలి. ఇందులో ఎవ్వరు అతీతులు కారు. ఉగ్రవాదికి భయపడడం ఎందుకు చెప్పండి? దేవుడు ఎవరికి భయపడమన్నాడో తెలుసా? దేవుడు ఎవరికి భయపడమన్నాడో తెలుసా? భూమి మీద మిమ్మల్ని చంపేవాడికి మీరు భయపడవలసిన అవసరం లేదు. దేహమును చంపేవారికి భయపడవలసిన అవసరత లేదు. దేవుడు పలికిన మాట అది. ఇట్స్ గాడ్స్ కల్చర్. అందుకే నేను దానిని నమ్మాను. దేహమును చంపు వారికి మీరు భయపడకండి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మీరు మిక్కిలి భయపడుడి అన్నాడు యేసుక్రీస్తు. ఆయనే ది గాడ్. ఆయన అనుకుంటే భూమి మీద లేకుండా చేస్తాడు, పరలోకంలోనూ లేకుండా చేస్తాడు. ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళిపోతుంది. భూమి మీద బ్రతుకంటారా? 60 ఏళ్ల తర్వాత ఎవరు చంపకపోయినా మనం వెళ్ళిపోవాలి. 70 ఏళ్ల తర్వాత ఎవరు చంపక్కర్లేదు, మనమే వెళ్ళిపోవాలి. నిత్యము శాశ్వతం ఉండిపోతామా? యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, అబ్రహాము వెళ్ళిపోయాడు, దావీదు వెళ్ళిపోయాడు, నీతిమంతులు అందరూ వెళ్ళిపోయారు. మనం కూడా ఆ జాబితాలో వెళ్ళిపోవాలి. భూమి మీద మరణానికి భయపడకూడదు. మనం దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. మనం ఉన్నది అందుకే. అలాగని వారిని నశింపచేయమని వారితో శత్రుత్వం పెట్టుకోవటం లేదు. మనం వారికి దేవుని మాటలు నేర్పిస్తున్నాం. ఖచ్చితంగా దేవుని మాట ప్రతి ఒక్కరికి వైద్యం చేస్తుంది. మీరు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా దేవుని మాట మనిషిని బ్రతికిస్తుంది. ఐఎస్ఐఎస్లో ఉన్న కొంతమంది తీవ్రవాదులైన మారతారు. మారి ఆ ఉగ్రవాద సంస్థను మార్చాలి. ఈ మాటలు విన్న తర్వాత జీవించే కళను దేవుడు నేర్పించాడు. ఒకరిని ఒకరు చంపుకోవటం జీవించే కళ కాదు. దానిని చూచిన మీ దేవుడు హర్షించడు, ఆనందించడు. అది దేవుని కార్యక్రమం కాదు, అది దుష్టుని కార్యక్రమం. దుష్టుడు ఒకని మీద ఒకడు పగబట్టేలా చేసి ఒకడిని ఒకడు చంపుకునేలా చేస్తున్నాడు ఈరోజు. అది సాతాను కార్యక్రమం. కానీ దేవుడు ఏనాడు మనిషిని చంపమని చెప్పలేదండి. బైబిల్ మీరు పూర్తిగా చూడండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ మీరు చూసినా ఏ మనిషి మరొక మనిషిని ఏ పరిస్థితుల్లోనూ చంపకూడదని దేవుడు చెప్పాడు. చంపకూడదు, కనీసం ఆ వ్యక్తి మీద నిర్నిమిత్తముగా కోపపడకూడదు అని యేసుక్రీస్తు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. మరలా అదే యేసు తన శిష్యులతో ఏం చెబుతున్నాడో తెలుసా? ఉగ్రవాద రహస్యాన్ని చెబుతున్నాడు. ఆ చుట్టూ ఉన్న జనసమూహములతో, శిష్యులతో యేసు ఉగ్రవాద రహస్యాన్ని చెబుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మనం 2016లో ఉన్నాం. క్రీస్తు శకం 2016. యేసుక్రీస్తు వచ్చి ఇప్పటికీ 2016 సంవత్సరాలు సుమారుగా. 2000 సంవత్సరాలకు పూర్వమే సుమారుగా ఆయన పలికిన మాటను చూస్తారా? ఉగ్రవాదాన్ని గూర్చి ఆయన పలికిన మాటను చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం నుంచి. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం నుంచి యేసు ఏమంటున్నాడో చూడండి. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. దేవుడు వారి దగ్గరే ఉన్నాడు అంటారు. వారు దేవుని కొరకే బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది అన్నాడు. చూడండి, అంటే ఫ్యూచర్ చెప్పాడు ఆయన, భవిష్యత్తు చెప్పాడు ఆయన. మిమ్మును చంపిన తర్వాత వాడు ఏమనుకుంటాడో తెలుసా? నేను దేవునికి సేవ చేశాను అనుకుంటాడట. అవును, ఈరోజు ఉగ్రవాదులందరూ అదే అనుకుంటున్నారు.
భారతదేశానికి వచ్చిన ఉగ్రవాదులందరూ అదే అనుకున్నారండి. ఫ్రాన్స్ దేశానికి వెళ్ళిన ఉగ్రవాదులందరూ అదే అనుకున్నారండి. WTC టవర్స్ని అంతం చేయడానికి విమానంలో హైజాక్ చేయబడినటువంటి ఆ విమానంలో ప్రయాణించిన ఉగ్రవాదులు, మరణించిన ఆత్మాహుతి దాడులు అదే అనుకున్నారండి. మేము చనిపోతే దేవునికి సేవ చేసినట్టు గనక మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. యేసుక్రీస్తు అన్నాడండి, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది, వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనక ఎలాగు చేయుదురు. వారికి దేవుడు అర్థం కాలేదండి, వారికి తండ్రి తెలియలేదండి. వారు ఒక ముసుగులో ఉన్నారండి, ఒక భయంకరమైనటువంటి కార్యక్రమంలో ఉన్నారండి. తండ్రికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు, మేము తండ్రికి పిల్లలం అనుకుంటున్నారు. వారు తండ్రిని తెలుసుకోలేదు. అంటే పాత నిబంధనలో వ్రాయబడిన ఏ మాట వారికి అర్థం కాలేదు. ఇదిగో వచ్చిన తండ్రి మనసును పూర్తిగా చెప్పిన నన్ను వారు అర్థం చేసుకోలేదు. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు, ఇదిగో ఇప్పుడు జరుగుతున్నాయి చూడండి. యేసు ఆనాడు చెప్పాడు, ఈనాడు జరుగుతున్నాయి చూడండి. మన మధ్య జరుగుతున్నాయి ఇవన్నీ. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ముందుగా చెప్పేశాడు భవిష్యత్తు. ఆయన ముందుగా చెప్పేశాడు యేసుక్రీస్తు భవిష్యత్తును, ఉగ్రవాద రహస్యాన్ని చెప్పేశాడు. ఉగ్రవాదులు ఎందుకు పుడతారో, ఉగ్రవాదులు ఎందుకు మనుషులను సంహరిస్తారో ముందే చెప్పాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలి? వారికి జ్ఞానం నేర్పించాలి, వారికి అసలైన తండ్రిని పరిచయం చేయాలి, ఆ తండ్రికి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తును వారికి తెలియచేయాలి. అప్పుడు వారు మారి తీరాలి. ఏ పరలోకం కోసం అయితే నువ్వు ఎంత నరమేధాన్ని సృష్టిస్తున్నావో ఆ పరలోకం ఇవ్వటానికి దేవుడు వ్రాయించిన మాటలను చూడాలి. వారందరూ మారాలి. సమాజం అంతటిని ఈ మార్గంలో మనం పెట్టాలి. అక్కడ వరకు మనం వెళ్ళకపోయినా మన మధ్య కూడా చూడండి, చిన్ని స్థలం ముక్కు కోసం ఒకరినొకడు పొడి చేస్తాడు. శరీర కోరిక తీర్చుకోవటానికి భర్తను పొడి చేస్తాడు, భార్యను పొడి చేస్తాడు. ఏంటండి ఇది? ఒకరిని ఒకరు చంపుకునే దౌర్భాగ్యపు సమాజంలో ఉన్నాం మనం. సాటి వ్యక్తి ఎంత భయంకరుడైనా సరే వాడిని చంపే హక్కు, అధికారం మనకు లేదండి, అస్సలు లేదు. కోడిని చంపుకోండి, చికెన్ బిర్యానీ. మేకను చంపుకోండి, మటన్ బిర్యానీ. మనిషిని ఎందుకండి చంపుతున్నారు? మనిషిని ఎందుకండి చంపుతున్నారు? చిన్న పదవి కోసం ఒకరిని చంపేస్తాడు ఒకడు, చిన్న బిల్డింగ్ కోసం ఒకరిని చంపేస్తాడు ఒకడు, రంగు కాగితాల కోసం ఒకరిని చంపేస్తాడు ఒకడు. ISIS తీవ్రవాదులే భయంకరులు అనుకుంటున్నారా? ఇక్కడ వారికంటే భయంకరులు ఉన్నారు. మన మధ్య నల్లగొడ్డ లేకుండానే తిరుగుతున్నారు. వీరేదో పవిత్రులు అనుకుంటున్నాం మనం, వీరేదో గొప్పవారు అనుకుంటున్నాం మనం. వీరు అంతకంటే భయంకరులు. నల్లగొడ్డ లేని ISIS తీవ్రవాదులు వీరే. వీరు మారాలి. జీవించే కళ తెలియాలి. నీ చుట్టూ ఉన్న మనుష్య జాతిని నీవు కాపాడాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను నీవు భూమి మీద చక్కగా బ్రతకాలి. జీవించే కళ తెలుసుకుని బ్రతకాలి. ఎందుకంటే మీ దేవుడే ఎలాంటి వాడో తెలుసా? పరలోకమందున్న మన తండ్రి ఎలాంటి వాడో తెలుసా? చూడండి, ఆయన మనసు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఎవరిని ద్వేషించాలనిపించదు మీకు, ఎవరి మీద కోపపడాలి అనిపించదు మీకు. ఎందుకంటే ఆయన మనసు ఎంత గొప్ప మనసు అండి. చూడండి ఆయన మనసు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చూడండి. జీవించే కాలం మనకు చెబుతున్నాడండి యేసుక్రీస్తు. తండ్రి మనసు చెబుతున్నాడండి. ఆయన ఎలాంటి వాడో చూపిస్తున్నాడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి, సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఎవరెవరి మీద? కేవలం మంచివారి మీద ఎండ పడుతుంది అనుకుంటున్నారా? మిగిలిన వారందరూ చీకట్లోనే ఉంటారనుకుంటున్నారా? లేదండి. అందరికీ మంచివారి మీద చెడ్డవారి మీద అనకుండా చెడ్డవారి మీద మంచివారి మీద వ్రాయించాడు చూడండి. అంటే మొదట ఎవరి పేరు పెట్టాడు? చెడ్డవారు. చెడ్డవారిని మొదట ప్రయోగిస్తూ ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన సూర్యుని ఉదయింపజేసి తన వర్షమును కురిపించుచున్నాడు. ఆయనకు పక్షపాతం ఉందా? నిజంగా మాట్లాడుకుంటే భూమి మీద ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా, విరుద్ధంగా, మూర్ఖంగా బ్రతుకుతున్నారు. తీసేయాలనుకుంటే, సంహరించాలనుకుంటే ఆయనకు ఒక్క నిమిషం. మనం ఎందుకంటే ముందుకు వెళ్ళిపోతున్నాం?
మనం ఎందుకంటే మన సహోదరుల్ని చంపి ఆ పాపాన్ని మనకు తెచ్చుకుంటున్నాం? నరహత్య అనేటువంటి పాపాన్ని మన మీద వేసుకుంటున్నాం. అలా వేసుకోకూడదు. ఎందుకంటే మన తండ్రి ఎలాంటి వాడో తెలుసా? భూమి మీద ఉన్న జీవిత కాలంలో అందరికీ సమానంగా ఉష్ణోగ్రతను, వేడిమిని, కాంతిని, వర్షమును, బ్రతుకును, తిండిని అనుగ్రహిస్తున్నాడు. ఆయన శిక్షను తర్వాత అమలు చేస్తాడు. భూమి మీద ఆయన ఇచ్చిన ఆయుష్కాలం అది, చెడ్డవానికి కూడా. మీరు అనుకోవచ్చు, దేవుని నమ్ముకుంటే నేను బిల్డింగ్ కట్టుకుంటానేమో, దేవుని నమ్ముకుంటే నేను పొలం కొనుక్కుంటానేమో, దేవుని నమ్ముకుంటే నాకు అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయేమో అనుకోవచ్చు. దేవుని నమ్మని వాడు మీకంటే ఎక్కువ బిల్డింగ్లు కడుతున్నాడు. ఎందుకని? వాడు ప్రార్థనలు చేయటం లేదు, వాడు కానుక ఇవ్వటం లేదు, వాడు మోకాళ్ళ ప్రార్థన ఎప్పుడూ చేయలేదు, వాడు బైబిల్ చదవలేదు. మరి వాడెందుకు బిల్డింగులు కడుతున్నాడు? మీకంటే చాలా కట్టాడు. మీకంటే భయంకరమైనటువంటి బంగారం కేజీలు లెక్కన వాడి దగ్గరే ఉంది. దేవుని నమ్ముకుంటే అన్నీ వస్తాయి అనుకుంటే పొరపాటు. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. భూమి మీద బంగారమో, భూమి మీద రంగు కాగితమో, భూమి మీద ఒక బిల్డింగో, భూమి మీద ఒక చిన్న మొక్కో, ఇవి దేవునికి లెక్క లేదు. సమస్త భూమి ఆయనదే. భూమి మీద మనుషులు బ్రతుకుతున్నారా లేదా అనేది ఆయనకు కావాలి. ఎంతలా బ్రతుకుతున్నారనేది ఆయనకు అనవసరం. నీకు ఎక్కువ మేడలు మిద్దులు ఇవ్వటం వల్ల ఆయనకి ఏమైనా ఒరుగుతుందా? నీవు దేవుడి నుంచి దూరం అయిపోతావు. నీ ఆస్తి ఎక్కువ అవటం చేత నీవు దేవుడి నుంచి దూరం అయిపోతావు. దేవుణ్ణి ఎప్పుడు దాని కొరకు మీరు ప్రేమించకండి, దాని కొరకు నమ్ముకోకండి. ఆయన భూమి మీద నీతిమంతులను, అనీతిమంతులను, చెడ్డవారిని, మంచివారిని అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన మనసు తెలుసుకోవాలి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు. ఒకవేళ వారికే దేవుని ప్రేమించిన వారిని చంపాలి అనే మనసు ఉంటే వారికంటే గొప్పగా ఉండాలి దేవునికి. మరి దేవునికి అలా లేదే. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన, అందరికీ బ్రతుకునిస్తున్నాడు ఆయన, అందరినీ కాపాడుతున్నాడు ఆయన. శిక్ష విధించటం అంటారా? తీర్పు జరుగుతుంది, అప్పుడు విధిస్తాడు. అది నిత్య శిక్ష. భూమి మీద కొంతకాలం వదిలిపెడుతున్నాడు అందరినీ. లూకాసు వార్తలో కూడా మరొక మంచి మాట చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు నేర్చుకోవాలి, ఆల్ఖైదా తీవ్రవాదులు నేర్చుకోవాలి. మీ పరలోకమందున్న తండ్రి మనసుది. ఏమంటున్నాడు చూడండి, మీరు సర్వోన్నతుని కుమారులై ఉండాలంటే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎవరి ఎడల ఉపకారిగా ఉన్నాడు? కృతజ్ఞత లేని వారి ఎడల. దేవుడు వారికి ఇస్తున్న కృతజ్ఞత లేదు కొంతమందికి. అలాంటి వారి ఎడల కూడా ఉపకారిగా ఉన్నాడు ఆయన. ఆయన గొప్పతనం అది, ఆయన మనసుది, ఆయన ఔన్నత్యం అది. ఆయనను నమ్మకపోయినా భూమి మీద బ్రతుకును కాపాడుతున్నాడు. వారు తెలుసుకుంటారని దీర్ఘశాంతంతో ఉన్నాడు. నీవు దీర్ఘశాంతంతో ఉండలేవా? AK-47 పట్టుకుంటున్నావు, అందరినీ చంపేస్తున్నావు. చంపినంత మాత్రాన వాడు మారతాడా? మెడ మీద తుపాకీ పెట్టినంత మాత్రాన, కత్తి పెట్టినంత మాత్రాన వాడి బ్రతుకును 25 ఏళ్లకే చిన్న బాలుడుగా ఉన్నప్పుడే నీవు అంతమొందించినంత మాత్రాన వాడు మారతాడా? వాడికి దేవుని వాక్యం చెప్పు, వాడిని దేవునిలోనికి తీసుకునిరా, అనేక మందిని బ్రతికించు. నీకున్న దానినంతా ఖర్చు చేసి దేవుని కొరకు అనేక మందిని దేవుని మార్గంలో నడిపించు. తీవ్రవాదికి దేవుడు చెప్పిన రహస్యం ఇదే. తీవ్రవాది బ్రతకాలి అంటే వాడు ఇక నరమేధాన్ని ఆపేయాలి, తుపాకీలన్నీ పక్కన పెట్టేయాలి, దేవుని గ్రంథాన్ని తీసుకోవాలి, ఆ గ్రంథంలో ఉన్న దేవుని మాటలను ప్రకటించాలి, అనేక మందికి జీవవాక్యాన్ని తెలియజేసి బ్రతికించాలి. చంపకూడదు. రోమీలకు రాసిన పత్రికలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో జీవించే కళను నేర్పిస్తున్నాడు చూడండి. 12వ అధ్యాయము. అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. దేవుని నమ్మలేదని చంపేస్తారా? మనిషిని చంపటమే దేవునికి సేవ అనుకుంటున్నారా? తప్పు. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు అన్నాడు చూడండి. ఎవనికిని చేయవద్దు. మంచివాడా చెడ్డవాడా, వాడు ఎలాంటి వాడు అనేది తరువాత విషయం. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. యేసుక్రీస్తు ఏమి నేర్పించాడండి జీవించే కళ. నిన్ను కుడి చెంప మీద కొట్టు, వాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్నాడు ఆయన. నీ పొరుగు వాడిని ప్రేమించాలన్నాడు ఆయన. నీ శత్రువును ప్రేమించాలన్నాడు ఆయన. ఏంటండి ఇది? ఇదే జీవించే కళ. దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇదే.
శ్రీ శ్రీ రవిశంకర్ దీనిని చెప్పలేదు. యోగా చేయించాడు ఆయన, ధ్యానం చేయించాడు ఆయన, పాటలు పాడించాడు ఆయన. 35 లక్షల మంది ప్రజలందరూ వచ్చినప్పుడు, ఆయా దేశాల నుంచి ప్రజలందరూ ఆహ్వానింపబడినప్పుడు వారందరికీ చక్కని జ్ఞానాన్ని నేర్పించి పంపిస్తే ఆ దేశాలన్నీ బాగుపడిపోను. ఫ్లూటు ఊదించి పంపించాడు. తప్పు కదండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, ఎవరికి చేయవద్దు. మరి ఎవరు చేస్తారు? ప్రతి కీడు ఎవరు చేస్తారు? శిక్ష ఎవరు విధిస్తారు? చెబుతున్నాడు చూడండి క్రిందకు వచ్చేసరికి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండు. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనుక. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులారా, నా సహోదరులారా, ఆల్-ఖైదా తీవ్రవాదులారా, నా సహోదరులారా, నా తండ్రికి పుట్టిన వారులారా, నా తండ్రే మిమ్మల్ని పుట్టించాడు. భూమి మీద మీరు కూడా మనుష్య జాతిలో ఉన్నారు. నాకు 2 చేతులు 2 కాళ్ళు ఇలాంటి దేహం. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులారా, మీకు అలాంటి దేహం. మీరు ఎందుకయ్యా మరొక వ్యక్తిని చంపుతున్నారు? చేతిలో మారణాయుధం ఉంది కదా అని ఎందుకయ్యా నరహత్య చేస్తున్నారు? మీ దేవుడు వ్రాయించిన సిద్ధాంతం ప్రకారం, మీ దేవుడు వ్రాయించిన కట్టడ ప్రకారం అది తప్పు. దేవుని చట్టంలో మీరు దోషులు. మీకెవరు చెప్పడం లేదు. మీ కళ్ళు మసకబారుతున్నాయి, మీ మనోనేత్రాలు మూయపడ్డాయి. అపవాది అయిన వాడు మీలో ఉండి ప్రతి ఒక్కరిని చంపించి మిమ్మల్ని కూడా చంపేస్తున్నాడు. చివరికి మీరేమైనా బ్రతుకుతున్నారా? మీరు కూడా చస్తున్నారు. చివరికి మిమ్మల్ని కూడా చంపేస్తున్నాడు. అందుకే మీరు ఆలోచించండి. నరహత్య చేసే వారందరూ ఆలోచించాలి. భూమి మీద తమ కళను మార్చుకోవాలి. జీవించే కళను వారు కలిగి ఉండాలి. సహోదరుడి మీద నిర్నిమిత్తముగా కోపపడేవారు కూడా ఈ జాబితాలకు వస్తారు. వారు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. దేవుడు అంటున్నాడు చూడండి 19వ వచనం, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. ఒకవేళ భూమి మీద మిమ్మల్ని ఎవరైనా కష్టపెడుతున్నారా? మీరు దేవుని కొరకు బ్రతుకుతుంటే మిమ్మల్ని హింసిస్తున్నారా? మీ మీద చెడ్డ మాటలు చెబుతున్నారా? మిమ్మల్ని అడ్డగిస్తున్నారా? అప్పుడు దేవునికి అవకాశం ఇవ్వండి. నన్ను ఎవరైనా హింసిస్తే, నన్ను ఎవరైనా తప్పుడు మాటలు చెబితే, నన్ను ఎవరైనా అడ్డగిస్తే నేను దేవునికి అవకాశం ఇస్తాను తప్ప ఎవరి మీద నేను ప్రత్యక్షంగా యుద్ధం చేయను. ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు. ఎవరి మీద నేను చెడు మాటలు, తప్పుడు మాటలు చెప్పను. ఎందుకంటే నా దేవునికి నేను చోటు ఇవ్వాలి. నా దేవుడు నా కొరకు వ్రాయించిన జీవించే కళ, మీ దేవుడు, మన దేవుడు, మన అందరి కొరకు వ్రాయించిన జీవించే కళ ఇదే. మన దేవునికి అవకాశం ఇవ్వాలి. ఉగ్రవాదులారా, మీరు కూడా మీ దేవునికి అవకాశం ఇవ్వండి. మీరెందుకు చంపుతున్నారు? మీ దేవుడు చంపితే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. మీరు చంపితే చిన్నవి చంపుతారు. మీరు ఎంతమందిని చంపారు? 2 ఏళ్లలో 4,000 మందిని. ఆఫ్టర్ ఆల్ అది దేవునికి. దేవుడు ఎంతమందిని వేసేస్తాడో తెలుసా? దేవుడు ఎంతమందిని చంపేయగలడో తెలుసా? సునామీ వచ్చింది, మీ అందరికీ తెలుసు. అది దేవుడు తీర్చుకున్న పగ. అవును, సునామీ అంటే ఎక్కడి నుంచో వచ్చిందనుకుంటున్నారా? ఎక్కడి నుంచో అర్ధాంతరంగా పుట్టిందనుకుంటున్నారా? దేవుడు పంపించాడు. సునామీ, నువ్వు వెళ్ళాలి ఈసారి. నీలం తుఫాన్, నువ్వు వెళ్ళాలి ఈసారి. హుద్హుద్ విశాఖపట్నానికి నువ్వు వెళ్ళాలి ఈసారి. భూకంపాలు మీరు వెళ్ళాలి ఈసారి. వరదలు మీరు వెళ్ళాలి ఈసారి. కరువు మీరు వెళ్ళాలి ఈసారి. రోగాలు మీరు వెళ్ళాలి ఈసారి. ఎయిడ్స్ వెళ్ళాలి, ఎబోలా వెళ్ళాలి, క్యాన్సర్ వెళ్ళాలి. ఇవన్నీ దేవుని చేతిలో ఆయుధాలు. దేవుడు తీసేయాలనుకున్నాడంటే క్షణానికి లక్షల్లో పోతారు. వీరు చంపింది ఎంతమంది? 2 సంవత్సరాల్లో 4,000 మందిని. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. దేవునికి విడిచిపెట్టండి దాన్ని అంతా. కానీ మీరు మాత్రం ప్రేమ కలిగిన వారై ఉండుడి. మీ పనేంటి? దేవుని పనేంటి? దేవుని పనిని మీరు తీసుకోకూడదు. అప్పుడు మీరు నరహంతకులు అవుతారు. ఆయన చట్టంలో దోషులు అవుతారు. మీరు నరకానికి వెళ్ళిపోతారు. అపవాది అయిన వాడు మిమ్మల్ని భ్రమపరుస్తున్నాడు, దేవునికి కాకుండా చేస్తున్నాడు. చూడండి చివరికి ముగింపు మాటలలో, దేవుని ఉగ్రతకు చోటు ఇడి, పగ తీర్చుట నా పని, అది మీ పని కాదు. ప్రేమించటమే మీ పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, అతడు దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. వారికి ఉన్న ఆలోచన ఒక్కటే, మేము నమ్ముకున్న దేవుణ్ణి అందరికీ చెప్పాలి అనుకుంటున్నారు వారు. మంచిదే,
మొదటి ఆలోచన మంచిదే. అలా చెయ్యాలంటే నీవేం చేయాలో తెలుసా? కీడు జరిగించకూడదు, మేలు చేయాలి. ఆ మేలు చేత కీడును చేయించాలి. ఆ మేలు చేత అనేక మందిని నువ్వు మార్చాలి. దేవుని వాక్యం చెప్పు. దేవుని వాక్యం మీద నీకు నమ్మకం లేదా? AK-47 మీద నీకు నమ్మకం ఉందా? గ్రెనేడ్ అంటే నీకు ముఖ్యమా? దేవుని వాక్యాన్ని పట్టించుకోవా? ఎవరు చెప్పలేదా నీకు? అందుకే ఇక నుంచి నీవు పట్టుకోవలసింది తుపాకీ కాదు, గ్రెనేడ్ కాదు, బాంబు కాదు, దేవుని మాట పట్టుకో. అది నిన్ను బ్రతికిస్తుంది, నీ చుట్టూ ఉన్న వారందరినీ రక్షిస్తుంది. చంపకూడదు, నరహత్య చేయకూడదు. మూసా ఇచ్చిన ధర్మశాస్త్రంలోనే ఉంది ఆ మాట. నీవు నరహత్య చేస్తే దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వడు. నా ప్రియ క్రైస్తవ సోదరీమణులారా, 5 రోజులుగా మీరు విన్నారు జీవించే కళ. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వచ్చిన వారికి పూర్తిగా అర్థమవుతుంది. మొదటి రోజే చెప్పాను నేను, రోగికి వైద్యుడు చేసిన ఆ వైద్యం రోగి తీసుకున్న తర్వాత, దాన్ని సంగ్రహించిన తర్వాత అతడు బాగుపడి ఆ తర్వాత చెబుతాడు వైద్యునితో, ఈ వైద్యుడు మంచివాడని. ఇప్పుడు మీరందరూ మీ మనసుల్లో అదే భావంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఒక మంచి వైద్యం లభించిందని మీరు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యవంతులయ్యారు. ఇక్కడికి వచ్చేటప్పుడు మీరందరూ జీరోలే, నాకు తెలుసు. జీవించే కళ తెలియని వారే. ఇప్పుడు మీరు హీరోలు అయ్యారు. మీరందరూ యేసుక్రీస్తును రియల్గా కలిగి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తును నిజంగా తెలుసుకున్నారు. మీరు ఇప్పుడు జీవించే కళలో 5 రోజుల పాటు దేవుడు మీకు చెప్పాలనుకున్న ప్రతి సంగతిని మీరు గ్రహించారు. దీనిని నిష్ప్రయోజనం చేయకండి. మంచి నేలను విత్తబడిన విత్తనంగా దీనిని ఫలింప చేయండి. 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలింప చేయండి. నాకు ఏమాత్రం గొప్పతనం అక్కర్లేదు. నన్ను మీరు పొగడక్కర్లేదు, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనక్కర్లేదు. మీరు మీ ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని వెలిగించండి. జీవించే కళ తెలియని వారిని కూర్చోబెట్టి ఈ 5 రోజుల పాఠ్యాంశాన్ని మీకు తెలిసినంత వరకు వారికి చెప్పండి. అదే మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. మీరు నాకు ఒకవేళ కానుక ఇవ్వాలి అనుకుంటే, చందా ఇవ్వాలి అనుకుంటే, మీ దేవునికి మీరు ఇవ్వాలి అనుకుంటే, మీ దగ్గరున్న ధనంతో అనేక మంది మనుషులను బ్రతికించండి. అనేక మంది ఆత్మలను కాపాడండి. ఎంతో మంది ఉన్నారు కోకొల్లలుగా, ఎవ్వరికీ తెలియదు, మీకే తెలుసు. ఇప్పుడు ఈ రహస్యం అంతా మీకే తెలిసింది. మీ దేవుడు మీకు ఇచ్చాడు, నమ్మి అనుగ్రహించాడు. మీ మీద ఎంత నమ్మకం దేవునికి. మిగిలిన వారు ఎవరి చేతుల్లో పెట్టలేదు. ఆయన చాలా నమ్మకంతో భద్రంగా మీ చేతుల్లో, మీ హృదయంలో పెట్టాడు. ఇప్పుడు మీరు దీనిని తీసుకుంటూ, దీని వలన మీరు రక్షింపబడుతూ అనేక మందికి దీనిని తెలియజేసి ఒక విప్లవాన్ని తీసుకుని రండి. అమలాపురం పేరు చెబితే ప్రతి ఒక్కరికి జీవించే కళ తెలియాలి. ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే, చుట్టుపక్కల ఏ గ్రామాలలో ఉన్నవారైనా సరే, ఈ మాటలు విన్న తర్వాత మీరు వెళ్ళి జీవించే కళను మీరు కలిగి ఉండి అనేక మందికి దీనిని చెప్పండి. ఇదే దేవుడు మీ నుండి కోరుకున్న కానుక.